స్తోత్రం. దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క ఉద్దేశములను బట్టి సమయములు దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని యొక్క వాక్య భాగమును కొంత సమయం మినిట్ కొరకు సిద్ధపడదా. సమయానుకూలతను బట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయము 23వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవాను చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. దేవుడి వాక్య భాగమున మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమె. కుడి వచ్చిన అందరికి ప్రభునాములు, శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క చిత్తమును బట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భమును బట్టి మనము జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయాసపడదాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, 9వ వచనం నుంచి 23వ వచనం వరకు, ఈ యొక్క 15వ వచనం నుంచి 23వ వచనం వరకు కానీ 9 నుంచి కానీ కొన్ని మాటలు మనకి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాయి. అయితే మొత్తము కాదు కానీ 15 నుంచి 23 అంటే 8 వచనాలు మనము అర్థం చేసుకోవడానికి ప్రయాసపడాలి. ఇక్కడ చదివించిన మాట మీరు చదివారు కదా ఒక మాట. ఈ చదివించిన మాటలు అక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. యెహోవా మాట చొప్పున వారు గుడారములు వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. యెహోవా మాట చొప్పున వారు ఏం చేశారు? ఆజ్ఞలను అనుసరించరి. యెహోవా మాట చొప్పున వారు నడిచిరి. ఇక్కడ చేసిన ప్రతి ఒక్కటి ఎవరిని బట్టి చేస్తున్నారు? దేవుడు చెప్పినట్టే చేస్తున్నారు. సొంత ప్రయత్నాలు చేయలే, ఇక్కడ సొంత పెత్తనాలు చేయలే. ఇక్కడ దేవుడు చెప్పినట్టే, దేవుడు చెప్పినట్టే చేయటానికి గల కారణం ఏంటంటే దేవుడు వారిని నడిపించేవాడు. దేవుడు వాళ్లకు తోడుగా ఉన్నటువంటి వాడు. దేవుడు వాళ్ళ జీవితాలను ఫలభరితముగా మార్చేటువంటి వాడు. దేవుడు వాళ్ళ బ్రతుకులను ఫలభరితముగా చేసేటువంటి వాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఏది చేసినా సొంతగా ఏమన్నా ఆలోచించి చేస్తున్నారా? దేన్ని బట్టి చేస్తున్నారు? దేవుడు చెప్పినట్టే చేస్తున్నారు. ఏమో సొంతగా చేస్తే ఏమవుద్ది మా? సొంతగా చేస్తే ఏమవుద్ది చెప్పండి? సొంతగా చేస్తే వెళ్ళాల్సిన ప్రదేశానికి వెళ్ళలేరు. ఇంకా సొంతగా చేస్తే నాశనమైపోయారు. సొంతగా చేయటం వలన దేవుని దీవెన వాళ్ళ మీద ఉండదు. సొంతగా చేయటం వలన దేవుని కాపుదల వాళ్ళ మీద ఉండదు. సొంతగా చేయటం వలన దేవుని యొక్క ఆశీర్వాదాలు వాళ్ళ మీదకి రావు. గుడారములు వేసుకున్నా కూడా ఎలా వేసుకున్నారు? చెప్పాడు ఆయన, ఇలా వేసుకోవాలి, ఇలా వేసుకోవాలంటే అలాగనే వేసుకున్నారు. వీళ్ళకి నచ్చినట్టుగా లేదు పాపం. ఇలా కొన్ని ఇష్టాలు ఉంటాయి పాపం. ఎవరికైనా ఇష్టాలు లేకుండా ఏమైనా ఉంటాయి అక్క? మనిషి అన్నాక కోరికలు ఉండాల్సిందే. ఇలా ఇష్టాలు ఉన్నప్పుడు
వీళ్ళు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళ ఇష్టాలు వీళ్ళు ఏం చేశారు? చంపేసుకున్నారు. ఎందుకంటే రాత్రి మీ అందరికీ చెప్పినట్టుగా వీళ్ళు నడుస్తున్నటువంటి రాజ్యం ఎవరిది? దేవుని రాజ్యం, దేవుని సంఘం, దేవుని బిడ్డలు, దేవునికి ఆజ్ఞలకు లోబడి నడిచే పద్ధతులు అవి. యెహోషువతో మాట్లాడినప్పుడు కానీ, మోషేతో మాట్లాడినప్పుడు కానీ అక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను మీకు చూపించు మార్గములో మీరు నడుచున్నప్పుడు కుడికైనను ఎడమ తట్టైనను తిరగక నేరుగా వెళ్ళండి అని చెప్పాడు. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఐగుప్తులో నుంచి ప్రయాణం చేయబడినటువంటి ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చినటువంటి ఇలా ప్రయాణము ఒకదానికొకటి ముందుగా సాగుతూ ఉన్నటువంటి ప్రయాణం. ఇది ఆగిపోయే ప్రయాణం కాదు, ఇది సాగేటువంటి ప్రయాణం. ముందుకు సాగుతున్నటువంటి ప్రయాణంలో వారికి కొన్ని కండిషన్స్, కట్టడలు పెట్టాడు దేవుడు. కొన్ని రూల్స్ పెట్టాడు. మొదటి నెల మొదటి దినమున మీరు పస్కాను ఆచరించాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అది జరిగించాలి. రెండవది, మీరు వెళుతున్న ప్రతి మార్గములలో మీకు నేను తోడుగా ఉన్నట్లు మీరు ధర్మశాస్త్రం పద్ధతుల ప్రకారం కొన్ని కండిషన్స్ చేయాలని చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ప్రయాణంలో నుంచి వస్తున్నటువంటి వారి యొక్క జీవితాలు మనం అర్థం చేసుకుందాం. 9వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుదాం. వారు మందిరమును నిలువబెట్టిన దినమున, మందిరమును నిలువబెట్టిన దినమున అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడున్నారు వీళ్ళు? వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? అరణ్యంలో ఉన్నారు. ఇది ఎక్కడ దాకా వెళ్ళారు ఇప్పుడు? ఎర్ర సముద్రం దాటి కొద్ది దూరం పోయారు అంతే, ఇంకేమీ లేదు వీళ్ళు ప్రయాణం. ఇంకా మందిరము అరణ్యములు ఆ నుంచి వచ్చింది. బాగా ఆలోచించారు. అరణ్యములో మందిరం ఎక్కడి నుంచి వచ్చింది? ఆమేన్. బాగా ఆలోచిద్దాం. మందిరము యెరూషలేములో, బాగానండి, మందిరము సొలొమోను కాలంలో నిర్మించబడింది మందిరం. మరి ఇక్కడ మందిరం ఏడుంది? వారు మందిరము కట్టిన దినమున, బాగానండి, నిర్గమకాండము 40వ అధ్యాయము, నిర్గమకాండము 40వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డకర్రతో కప్పవలెను. తర్వాత మాట కూడా చదువుతా. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రతిమలను వెలిగింపవలెను. సాక్ష్యపు మందసము నెదుట ధూపము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను. ఇది మందిరం అంటే. ఇదేంటిది? మందిరం. ఎక్కడ కట్టారు ఈ మందిరాన్ని? అరణ్యంలో కట్టారు. ఎవరు కట్టారు? ఎవరు కట్టారు? దేవుడు మోసే ద్వారా కట్టించాడు.
ఎలాగంటే మందసాన్ని తయారు చేయించాడు దేవుడు మోషేతో. మందసము తయారు చేయబడిన తర్వాత మందసము ఉండటానికి ఒక స్థలము కావాలి. ఎక్కడైనా ఉంచవచ్చు, తప్పేం లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? అరణ్యంలోనికి వచ్చారు. అరణ్యంలో వీళ్ళందరూ ఏం చేశారంటే తలా ఒక గుడారాన్ని నిర్మించుకున్నారు. గుడారం అంటే తెలుసుగా, పట్టతో కప్పుకుంటారు, ఒకటి వేసుకుంటారు గుడారం. తలా ఒకటి నిర్మించుకున్న తర్వాత మందసం ఏ గుడారాలు ఉండాలమో అర్థం కాలేదు. అందుకని మందసమును కూడా గుడారాన్ని పెట్టారు. ఆ గుడారమే మందిరము. ఆమేన్. మందసానికి కూడా ఏం పెట్టారు? ఒక గుడారాన్ని పెట్టారు. అదేమన్నారు? మొదటి నెల మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును, ఏ మందిరం అది? గుడారపు మందిరము. గుడారపు మందిరము మామూలు మందిరం కదా, అది రాళ్లతోనూ మనలాగా రేకులతోనూ లేకపోతే స్లాబ్తోనూ సిమెంట్తోనూ కట్టిన మందిరం కాదు, అది గుడారపు మందిరం. ఆ మందిరంలో దేవుడు ఉంటాడా ఉండడా? ఇప్పుడైనా ఆలోచించారా? మందిరంలో దేవుడు ఎక్కడ ఉంటాడంటే పెద్దగా బాగా కట్టిన దాంట్లోనే దేవుడు ఉంటాడని ఫీల్ అయిపోయే రోజులు ఇవి, అంతే కదా. ఎక్కడో దూరాన మంచిగా ఉంది దేవాలయము, అక్కడికి పోతే దేవుడు ఉంటాడని ఫీల్ అయిపోతున్నాం అందరము. కానీ ఇక్కడ ఏడున్నాడు? చిన్న గుడారంలో కూడా ఉన్నాడు దేవుడు. చిన్నదే, పెద్దది కూడా కాదు. మందసం ఉంది, ఇంత అనుకున్నాం చెక్కబల్ల మందసము. ఆ మందసం ఉన్నంత మందిరాన్ని కట్టాడు ఆడ. ఆ మందిరం లోపల ఎలా ఉంటాడంటే మందసం పెట్టాడు, మందసానికి ఎదురుగా ఒక బల్లా పెట్టాడు, బల్లా మీద ఒక దీపవృక్షం పెట్టాడు, ఆ దీపవృక్షం వెలుగుతూ ఉన్నది. అది మందిరం అంటే. మందిరం అంటే మీరు ఏదో పెద్ద హంగురంగ వైభవంగా చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మందిరాలకు ప్రాధాన్యత ఉంది కానీ మందసానికి ప్రాధాన్యత లేదు. అర్థమవుతుందా? మందిరాలకు ప్రాధాన్యత ఉంది, లోపల ఉన్న మందసానికి ప్రాధాన్యత లేదు. ఇప్పుడు మందసంతో పని లేదు జనాలకు, మందిరంతోనే పని. గొప్పది, పెద్దది, బాగుంది, అబ్బా. దేవుడు లేని మందిరం ఉంటేమి, లేకపోతేమి. ఒక ఇల్లు బాగా కట్టారు, అద్దాల మేడ, చాలా అంగరంగ వైభవం కట్టారు, రంగులు వేశారు, బాగా కట్టారు. లోపల మనుషులు లేకపోతే ఆ ఇంటికి ఇల్లు ఉంటుందా? మనుషులున్న గుడారంకైనా అది ఇక్కడ కావాల్సింది. మనుషులు ఉన్న గుడారానికైనా వీలు ఉంటుంది కానీ మనుషులు లేని అది వైట్ హౌస్కి ఇల్లు ఉండదు. అది వైట్ హౌస్ అయినా ఇల్లు ఉండదు. ఇక్కడ మందిరమును కట్టాడు మోషే. ఎలా కట్టాలి అంటే గుడారంలాగా కట్టి దానిలో మందసాన్ని ఉంచమని చెప్పాడు. ఇప్పుడు మందిరమును వాళ్ళతో తీసుకుపోతున్నారు. ఆమేన్. ఇప్పుడు ఏం పోతుంది వాళ్ళతోటి? మందిరం తీసుకొని పోవడం కుదురుద్దాక ఆడికైనా తీసుకొని పోవచ్చు, ఏముంది అంత పట్ట కదా. తీయటము, మడత వేయటము, లోపల పెట్టుకోవటం, నెత్తిని పెట్టుకోవడం, వెళ్ళిపోవడం, అంతే. మనం ఏడైనా పోయి ప్రార్థన పెడతాము, ఆడేముందయ్యా, చర్చి ఉందా, ఏముంది, రూమ్ ఉందా, ఏమి లేదు. ఒక పట్ట, ఒక బాక్సు, ఒక చిన్న అది పట్ట బాక్స్, ఒక సాప్ ఉంటుంది సార్, మనకు మందిరం అయిపోతుంది. అదే మందిరం. పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని ప్రార్థన జరగట్లే ఈరోజు. మందిరం లేని ఎడారిలోని ఒక చెట్టు కిందనే ప్రార్థనలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. దేవుడు చూసినది దేనిని? మందసమును, మందిరాన్ని చూడాల. సొలొమోను తండ్రి అయిన దావీదు కాలంలో దావీదు మహారాజు మనసులో పుట్టిన కోరిక ఇది. ఏమని పుట్టింది తెలుసుగా మీ అందరికీ? నేను సరంబి వేసినటువంటి సలవరాతు గదులు కలిగినటువంటి మిద్దెల మేడలలో నేను పడుకొని ఉండగా దేవుని మందసము గుడారములో ఉండుట నాకు నచ్చలేదు అన్నాడు. గుడారాలలో ఉండటం నచ్చలా, అందుకని గుడారాన్ని తీసివేసి మందిరాన్ని పునాది చేశాడు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మందిరం పడిపోయింది, మందసము ఇప్పుడు చెప్పాలి మీరు. మందిరం ఏమైంది? పడిపోయింది. మందసం ఏమైంది? ఆమేన్. బాగా ఆలోచించాలి మీరు. బైబిల్ మీకు తెలుసుగా, మందిరం ఎప్పుడు పడిపోయింది? ఎప్పుడు పడిపోయిందమ్మా?
మందిరం ఎప్పుడు పడిపోయింది తెలుసు? ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా విన్నారు మందిరం పడిపోయినట్టు? ఆమె ఎప్పుడు పడిపోయింది మందిరం? ఒకరికైనా? బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు వెళ్ళి మందిరాన్ని ఏం చేశాడు? కూలగొట్టాడు. అది మందిరం పడిపోయిందంటే. ఇప్పుడు పడిపోయిన మందిరం గురించి మాట్లాడట్లా. ఆ మందిరం పడిపోయింది. మందిరం లోపల ఉన్న మందసం ఏమైంది? బాగా ఆలోచించాలి. అక్కడ ఉన్నటువంటి పాత్రలు, అక్కడ ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? అది ఎక్కడ పెట్టారు? ఎక్కడ చూడది సందర్భం తీయండి. అక్కడ కనపడదమ్మా, బైబిల్లో తెలిపోద్ది. దానియేలు గ్రంథంలో అనుకుంటా కదా, దానియేలు గ్రంథంలో అనుకుంటా ఎక్కడ ఉంటుంది. అందుకే మీరు అందరూ ఏం చెప్తాను తెలుసు, నేను బైబిల్ని ఎక్కువ చదవండి అని చెప్తాను. బైబిల్ చదివితేనే అర్థమయ్యేది మనకు. కనపడితే మంచిది, కనపడకపోతే మరీ మంచిది. ఉందా లేదా? దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఉంటుందమ్మా. ప్రభు యూదారాజుకు యెహోవాక్యమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణమును ఆ రాజు చేతికి అప్పగించను కనుక అతడు ఆ వస్తువులను సీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవత ఆలయపు బొక్కసములో ఉంచెను. ఎక్కడ పెట్టాడు? వాళ్ళ దేవత ఆలయం యొక్క ప్రతిష్టమైన ఒక ప్రదేశం ఉంటుంది అక్క. గుడులు గోపురాలు ఎప్పుడన్నా చూసారా? చూడలేదు గురన్న? నిజంగా చూసారా? చూసినప్పుడు జోకర్ జీరేస్ చూశారు కదా. చూసినప్పుడు గర్భగుడి అని ఒకటి ఉంటుంది. అక్కడికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. ఎందుకని అది వాళ్ళకు ప్రత్యేకమైన స్థలము. ఇప్పుడు ఆ దేవతాలయపు బొక్కసం అనగానే లోపల ఈటనెళ్ళి పెట్టేశాడు. ఇప్పుడు అక్కడ ఉండటం వల్ల దానికి విలువ ఉంటుందా? అక్కడ ఉండటం వల్ల విలువ ఉంటుందా? ఉండదా? బాగా ఆలోచించాలి. విలువ ఉంటుంది. ఓకే, మంచిదే. మీకు అర్థం కావటానికి చెప్తాను. ఫిలిస్తీయుల కాలంలో మందసము పట్టుబడిపోయింది. మందసాన్ని తీసపోయారు వాళ్ళు. తీసపోయి ఎక్కడ పెట్టారు? ఇట్లా కాదంట, మరి చెప్పండి. ఓకే, మంచిదే. దేవతాలయంలోనే పెట్టారు. ఎక్కడ? ఇప్పుడు మీరు ఏడున్నారంటే ఉన్నాము ఏడాదికి భూమి మీద అంటారా? చింతకుంటలో ఉన్నామంటారు. దాగోను గుడిలో పెట్టారు. అదే కదా. అక్కడ పెట్టగానే పోయి అక్కడ పెట్టేశారు. ఉదయానికల్లా ఏమైంది? ఆ యొక్క దేవత ప్రతిమ ఆ మందసం దగ్గర బోర్లో పడిపోయింది. ఎక్కడుందంటారా? ఇప్పుడు బైబిల్ తీసి అప్పుడప్పుడు చదివితే దేవుని విలువ అర్థమవుద్ది. బైబిల్ చదవకుండా పొదుగుకు లోకాన్ని చూస్తే ఏం అర్థం కాదు. ఒకసారి అలా పడిపోయింది, మళ్ళా రోజు చూస్తేనేమో తల పడిపోయింది, ఒకసారి చూస్తే కాళ్ళు చేతులు ఇరిగిపోయి పడిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? అయ్యో, ఈ మందసం ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, మందసాన్ని ఉండటం వల్ల మనం తట్టుకోలేమని మందసాన్ని ఒక కొత్త ఎద్దల బండి మీద కట్టించి దాని మీద పెట్టించి ఆ ఎద్దల బండిని తోలేశారు. అంతే. అది పొయ్యి 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 ఒక ప్రాంతంలో నిలబడిపోయింది. మందసం ఎక్కడున్నా మందసం విలువ తగ్గదు. అది మందిరంలో ఉన్నా, దేవతాలయంలో ఉన్నా, వేరే చోట ఉన్నా మందసం విలువ తగ్గదు. కానీ మందసము ఉన్న ప్రదేశంలో మంచి పనులే జరగాలి. అది ఇక్కడ పాయింట్. మందసం ఉన్న ప్రదేశంలో ఏం జరగాలి? ఫిలిస్తీయులు భయపడ్డారు దేనికి?
మందస్సము ఉండటం వలన ఏందిరా మన దేవత ఎలా బోర్లబడి వాళ్ళకు ఆ మందస్సం ముందు పడిపోయిందని భయపడిపోయి చెమట్ల బట్టి దాన్ని పన్నుకి వదిలేశారు. మందస్సం అందరూ తట్టుకోలేరు. మందసము అన్ని దిక్కులా ఉండటానికి అర్హత అయిందే కానీ మందసము ఉన్న ప్రాంతము నువ్వు నివసించడానికి నీవు అర్హుడిగా ఉండాలి. అందుకే కదా దావీదు ఏమన్నాడు, అయ్యో ఈ మందసము తీసుకెళ్ళి నా మందిరంలో పెట్టుకుంటే ఇదిగో ఈ ఉజ్జ తాకగానే ఇక్కడ చచ్చిపోయాడు కదా, అయ్యో నేను ఒకవేళ చచ్చిపోతానన్న భయంతో మందస్సాన్ని ఇంటికి తెచ్చుకోకుండా ఒబేదేదేమో ఇంట్లో పెట్టొచ్చాడు. ఈరోజు నీ ఇంట్లో మందసం ఉండాలంటే ఆ మందసం నీ ఇంట్లో ఉంటే నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. మందసం ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా లేకపోతే నీ ఇంటి మీదకి వచ్చేది శాపమే. మందసం ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్గా లేకపోతే నీ ఇంటి మీదకి వచ్చేది ఆశీర్వాదం కాదు. నేను రోజు ప్రార్థన పోతున్నాను, నా ఇంట్లో బైబిల్కి ఒక గుడి పెట్టాను, బైబిల్ ఆడబెట్టాను, ఏంది దేవుడు నా ఇల్లుని ఆశీర్వదించలేదంటే నువ్వు కరెక్ట్గా లేవు కాబట్టి నీకు ఆశీర్వాదం లేదు. మందసం ఉంది కానీ నువ్వు కరెక్ట్గా ఉండాలిగా. నువ్వు కరెక్ట్గా లేకుండా మందసం ఉంటే ఆశీర్వాదం వస్తుందా? ఇప్పుడు అదే చెప్తున్నాను. దానియేలు కాలం, వాళ్ళ కాలంలో ఆ యొక్క బెల్షస్సర్ ఆ యొక్క రాజు కాలంలో తీసుకొని వచ్చి ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు మందసాన్ని. ఆ యొక్క మందిరంలోను ఉపకరణంలోను మందసాన్ని దాకలేదులే, దాని గురించి మాట్లాడాను నేను. ఉపకరణం అక్కడ పెట్టుకున్నాడు. ఇప్పుడు అవి ఉపయోగించుకోవటానికి వాడుకుంటున్నాడు. దేనికి ఉపయోగించుకోవటానికి? వీళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళని ఉపయోగిస్తున్నారు వాటిని. బాగా ఆలోచించండి. వీళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం. ఎంటర్టైన్మెంటే కదమ్మా అది. విందు అంటే తెలుసుగా, విందు అనేది తెలుసుగా మీ అందరికీ. విందు జరుగుతుంది అక్కడ. ఆ ఎంటర్టైన్మెంట్ కోసము ఆ పాత్రలు తెచ్చుకొని వాటిలో ద్రాక్షరసం పోసుకొని తాగేస్తున్నారు. ఇప్పుడు తప్ప ఉప్ప? ఎలాగా? దేవుని ఉపకరణములను వీళ్ళు ఉపయోగించుకోవటం తప్పు. కాబట్టి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే రాజును దేవుడు ఏం చేశాడంటే తీసేశాడు. దేవుడు ఏం చేశాడు? తీసేశాడు. కాబట్టి మందస్సానికి విలువ ఉన్నది, దేనికి విలువ లేదు? చెప్పండి. మందిరానికి విలువ లేదని చెప్పండి. మందస్సానికి విలువ ఉంది, మందిరానికి. ఇప్పుడు యెరూషలేములో మందిరం కట్టారు, తర్వాత మళ్ళా కట్టిన తర్వాత మందిరాన్ని కూల్చేశారు. ఇప్పుడు మందసం ఎక్కడుందంటే యెరూషలేము దేవాలయం కింద ఎక్కడో ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎక్కడుందో ఏందో వాళ్ళకు కూడా తెలియదు, తెలియదు, మనకైతే తెలియదు. మందిరం కట్టిన టయానికల్లా మందసం వచ్చేస్తుంది అన్నాడు. మళ్ళీ మందిరం కట్టిన తర్వాత మందసం వచ్చేస్తుంది అన్నాడు. ఇప్పుడు మందిరం కట్టడానికే ప్రపంచం మొత్తము యుద్ధాలు జరిగేది. వీళ్ళందరూ యుద్ధం దేనికి జరుగుతుంది? వాళ్ళ మీద అవన్నీ కాదు, మొత్తం జరిగేది మందసం కోసమే. ప్రపంచం మొత్తం జరిగేది ఆ మందిరం కోసం. ఇప్పుడు జరిగేది ఇరాన్కి కానీ, ఇస్రాయేలుకి కానీ, అమెరికాకు కానీ, ఆఫ్ఘనిస్తాన్కి కానీ, పక్కన ఉన్నటువంటి గాజాకు కానీ, వీళ్ళందరికీ యుద్ధాలు దేనికి జరుగుతున్నాయి? ఆ మందిరం కోసమే. దేశం మొత్తము, ప్రపంచం మొత్తము, భూమి మొత్తము, సమస్తము ఆ మందిర నిర్మాణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు సమస్తాన్ని దానికి మూలముగా ఉంచి అది అయిపోతే భూమి అయిపోద్ది అన్నట్టు మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మా కోసం ఇది ఉంది, ఇవన్నీ నీ కోసం నా కోసం ఉండటంలా దేవుని మాట కోసం సమస్తము జరుగుతున్నాయి అంతే. అందుకని ఇందా మనం పడినప్పుడు ఒక మాట అన్న, ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలిసితివి, శూన్యములో ఈ భూమిని అంటే మొత్తం చేస్తుంది ఎవరు? ఆయనే. ఆయన నిమిత్తమే సమస్తం ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావు నా కోసమని, నీ కోసం లేదు, నా కోసం లేదు. భార్య అనుకుంటుందో భర్త నాకే సొంతము, భర్త అనుకుంటున్నాడు భార్య నాకే సొంతం. ఇదంతా వేస్టే. సమస్తము ఉన్నది ఆమేన్. మీరు తినినను త్రాగినను ఏమి చేసినను దేవుని కోసమే చెయ్యండి అని చెప్పింది బైబిల్ గ్రంథం. అర్థమవుతుందా? ఎవరి కోసం నువ్వు అమ్మా? ఎవరి కోసం నువ్వు? నిజంగా దేవుని కోసమేనా? దేవుని కోసం నిలబడితే లోకం కోసం నిలబడలేవు. కాబట్టి ఇక్కడ ఎంత పాయింట్ దేనికి చెప్పానంటే
మందిరాన్ని కట్టాడు. అక్కడ రాయబడింది గుడారం అన్నాడా? ఏమని రాయబడిందాడా? చదవండి ఆ సందర్భాన్ని, మాట చదవండి, మీరు చదివిన మాట చదవండి. 40 అధ్యాయం 2వ వచనం, నిర్గమకాండం. ఏందంట? ప్రత్యక్షపు గుడారపు మందిరమున ప్రతి అక్షరం కూడా క్యారెక్టర్కి చదవండి. ఇప్పుడు ప్రతి అక్షరం కరెక్ట్గా చదవాలి. ఏ అక్షరం తప్పున్నా కూడా మొత్తం రాంగ్ అవుతుంది. అందుకనే బైబిల్ గ్రంథంలో అన్నట్టుగా ఒక పల్లైనను సున్నైనను కలపకూడదు, తీసివేయకూడదు అని ఎందుకు చెప్పాడంటే, కొన్ని చోట్ల చదివేటప్పుడు మింగేస్తారు పాపం అక్షరాలను. మీరు అంటే ఆకలి అవుతాయి కదా, ఇంటికాడ తింటారు కదా, కటక్కని మింగేస్తారు అక్షరాన్ని. అక్షరం మింగగానే అర్థం తప్పిపోతుంది. అర్థం తప్పిపోగానే అది నానార్థం కింద వస్తుంది. ఆ వేరే అర్థము తప్పుడుది అనే మాట తెస్తుంది. అక్కడ అదే ఏం రాయబడింది? నీవు మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును. ఏ మందిరం అది? ప్రత్యక్షపు గుడారపు మందిరము. ఇదే మందిరము ఇటుకలు సిమెంటు రాళ్లతో కట్టిన మందిరం ఇది, అవునా కదా? అదే మరి మీరు మందిరం అనగానే ఈ మందిరాలంటే ఇంతే. ఇదే మందిరం అంటే ఇటుకలు సిమెంటు రాళ్లతో కట్టి రేకులతో కట్టిన మందిరము. కొన్ని ఆటతో కడతారు, పాలరాతతో కడతారు మందిరాలు, కొన్ని చెక్కతో కడతారు మందిరాలు. మనము లక్ష్మీపురం పోతే అక్కడంతా ఏందో రేకులతో కట్టారు. అదంతా గోడలు కూడా అన్నీ రేకులే. అంటే మందిరం ఎలా కట్టిందని కాదు, మందిరం లోపల ఉన్న అది మందస్సము ప్రాముఖ్యమైనది. మందిరంకు ప్రాముఖ్యత ఉంది అనుకుంటున్నారా మీరు? మందిరాలకు ఏమీ లేదు. అందుకే మీరు పోతుంటారు, ఏం మాట్లాడుతున్నారు? హస్తకృతాలయములు దేవుడే ఉండడు. మరి ఆడుంటాడు? పాడండి వచ్చు చరణము. మీరు పాట మధ్యలో ఒకటెక్కడ రావు కదా, వరుసగా పాడుకుంటూ పోతాడు వచ్చేది. నేను పిల్లలను పాపం అప్పుడప్పుడు ట్యూషన్కి చూడండి, అప్పుడప్పుడు పిల్లల పాపం ట్యూషన్ చెప్తుంటాను. వీళ్ళందరికీ మొత్తం వచ్చి అంటారు, మధ్యలో అడిగితే చెప్పలేడు. మధ్యలో అడిగి చదువుతారా? ఉన్నాడు వస్తాడు, ఏబిసిడీలు అంటాడు. ఏబిసిడీలు అన్నట్టు మొత్తం వచ్చి అంటాడు. ఆడికి దేశపై 6 అని అడిగితే ఇదేంటంటే ఎటు చూస్తాడు. మధ్యలో ఒక అక్షరాన్ని అడిగితే చెప్పలేరు. అలాగే ప్రతిదీ కూడా అర్థం చేసుకుని పడాలి. హస్తకృతాలయములు దేవుడే ఉండడు. ఆ దేవుడు వచ్చారే, వీళ్ళల్లో దేవుడు లేరు రాళ్ళని చెప్పినా ఈ మనుషులు విన్నారు అని అర్థం. ఇప్పుడు చెబితే ఏంట్రా మీరు? ఏంట్రా ఏమంటారు? వీడికి లోపలికి పోకూడదు, చెప్పులు వేసుకొని పోకూడదు, ఇక్కడ అడగకూడదు, ఇక్కడ మాట్లాడకూడదు, ఇక్కడ మందు తాగకూడదు, ఇక్కడ దేవుడు లేరు అన్నా కూడా వింటారు మీరు. మరి దేవుడు ఏడున్నాడు? మరి ఏడున్నాడు చెప్పండి? అదేనా మళ్ళీ మాట, నెక్స్ట్ మాట. మనిషిని మించిన దేవాలయం లేదు. అంటే నువ్వే దేవాలయం. ఇంకా దేవాలయం ఏంది? నువ్వే దేవాలయం. ఇప్పుడు నీ దేవాలయంలో మందసం పెట్టుకుంటున్నావా? నీ దేవాలయంలో మట్టి పెట్టుకుంటున్నావా? ఇక్కడ మాత్రం ఏం చేస్తావు? అబ్బో తెల్లయి, ఎర్రయి, నల్లయి, డిజైన్లు, లైటింగ్లు, పోక్సులు, అబ్బా మామూలుగా ఉంటుంది. ఈడేమన్నా సిలువ లేకపోతే సిలువ లేకపోతే బలిపెట్టడానికి బాగుందంటారు. ఈడేమన్నా మర్చిపోయి ఊరాన్ని తీసుకొచ్చి చుట్ట కానీ బీడి కానీ తాగుతూ చెడిపెట్టారు. మైండ్దా లేదా? అదేమనుకున్నావు అసలు? అవునా కదక్క? అసలు నువ్వు అసలు కొంచెమన్నా ఇంకెత జ్ఞానం ఉందే నీకు? చెప్పులు వేసుకుని ఆడుకొచ్చి బుద్ధి ఉన్నదా లేదా? చాలా పద్ధతి చెప్పేస్తాం. ఇక్కడ మాత్రం పరిశుద్ధత ఉంది, ఇక్కడ మాత్రం పవిత్రంగా చూస్తున్నావు, నీట్గా ఉండాలి. అదిగో ఆ బూజు పట్టింది అనుకోండి, ఇక్కడ బూజు ఎందుకుంది? ఎన్ని తుడుచుకోవాలి, ఇది బాగానే ఉంది. మరి ఈ మందిరము దీంట్లో దేవుడు లేడయ్యా అని నేనే చెప్పినా మీరు వినట్టేదంటే ఊరు చెప్తుంటారు, వీళ్ళు మనుషులు చెప్తుంటారా? బలిపీఠాలకు విలువ ఉన్న రోజులు పోయాయి. ఎప్పుడు పోయినాయి తెలుసా? బలి అర్పించేటప్పుడు బలిపీఠానికి విలువ ఉంది తెలుసా? మీకు తెలియదు. బలి అర్పించేటప్పుడు. ఇప్పుడు బలి లేనప్పుడు బలిపీఠం అవసరమా? ఇప్పుడు బలి లేదు, బలిపీఠం అవసరమా? బలి ఇస్తేనే కదా బలిపీఠం కావాల్సింది, అవునా కాదా?
అది బలి లేకపోతే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అందరికి అర్థం కావటానికి చెప్తాను, బాగా అర్థం కావటానికి చెప్తాను. ఈ పని చేస్తున్నాడు మనిషి, ఎవరు మేస్త్రి అనుకుందాం, ఉదాహరణకు మన మేస్త్రి ఉన్నాడు. ఇప్పుడు మేస్త్రి లేకుండా టాపీ ఉంటే ఉపయోగం ఉందా చెప్పండి? టాపీ ఉంది, నేను ఇల్లు కట్టుకుంటాను, టాపీ ఉంది, చెక్క టాపీ ఉంది, బద్ద ఉంది, దారం ఉంది, తూకం ఉంది, అన్నీ ఉన్నాయి, మొత్తం కొనుక్కొచ్చుకున్నాను, ఇల్లు పోవు, నెల అయిపోద్ది అంటే ఎట కుదురుద్ది? కట్టేవాళ్ళు లేకపోతే ఇవన్నీ ఉన్నాయిగా. మనిషి ఉంటేనే అన్నిటికి విలువ, అదే మనిషి లేకపోతే, అదే ఆ మనిషి ఉన్నాడు అనుకో, టాపీ కూడా పని లేదు, అవసరమైతే ఏం చేస్తాడు, రాయితోనే రుద్దుతాడు, బెచ్చతోనే రుద్దొచ్చు, అవునా కదా? చెక్క టాపీ అవసరంలా, అదేంది అది నున్నట్టు రాయింది అనుకో, అదేంది నాప రాయింది అనుకో, దాన్ని తీసుకొని రుద్దొచ్చు. మనిషి కిలువ కానీ మనిషి చేతిలో ఉన్న వస్తువు కిలువ కాదు. ఇక్కడ ఏంటంటే మందిరానికి విలువ కాదు, మందిరము లోపల ఉన్న మందసానికి విలువ. ఇప్పుడు మనిషికి విలువ, అంతేగాని మనిషి కంటే ప్రాముఖ్యమైనటువంటి మనిషి లోపల ఉన్న మనస్సాక్షికి విలువ. నీ మనస్సాక్షిని బట్టి నీకు విలువెత్తారు, నీ క్యారెక్టర్ని బట్టి నీకు విలువెత్తారు, నువ్వు చేసే పనులను బట్టి నీకు విలువెత్తారు. నువ్వు బూతు మాటలు మాట్లాడితేనేమో ఒకలాగా చూస్తారు, నువ్వు తప్పుడు మాటలు మాట్లాడితే ఒకలాగా చూస్తాడు, నువ్వు తాగి తందనాలు ఆడితే ఒకలాగా చూస్తాడు, నువ్వు పద్ధతిగాను మర్యాదగాను కరెక్ట్గా ఉంటే ఒకలాగా చూస్తారు. ఇద్దరు మనుషులే కదా, వాడికి 2 చేతులు, ఈడికి 2 చేతులు, వాడికి 2 కళ్ళు, ఈడికి 2 కళ్ళు, వాడికి తల ఉంది, ఈడికి తల ఉంది, అందరూ బాగానే ఉన్నారు కదా, మరి ఎందుకు వాడిని తక్కువ ఈయన ఎక్కువ అంటున్నామంటే క్యారెక్టర్ కిలువ. ఇక్కడ ఆ క్యారెక్టర్ ఎక్కడొస్తుందంటే మనసులో ఉన్న మనస్సుని బట్టి మాట్లాడుతుంది క్యారెక్టర్. అందుకే ఇక్కడ అన్నాడు ప్రత్యక్షపు గుడారపు మందిరము అన్నాడు. ఏంటంటది? ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. మందిరాన్ని నిలబెట్టేశాడు. ఇప్పుడు మందిరం లోపల ఏం చేయాలంట? మందసాన్ని ఉంచాలి. మందిరం నిలబెట్టిన తర్వాత మందసం పెట్టకపోతే మందిరానికి విలువ ఉంటుంది అక్క? అస్సలు ఉండదు. ఇప్పుడు మందసాన్ని పెట్టిన తర్వాత దాని ఎదురుగా ఒక బల్ల పెట్టాడు, బల్ల మీద ధూపమును పెట్టారు, ఆ ధూపాన్ని వెలిగించారు, దాని మీద అర్పణ అర్పిస్తున్నారు. ఇదంతా మీకు తర్వాత సంగతి చెప్తాను. కాబట్టి ఇప్పుడు రండి, సంఖ్యాకాండం 9వ అధ్యాయంలోకి రండి. 15వ వచనం. వారు మందిరమును నిలువబెట్టిన దినమున. ఏ దినాన్ని నిలబెట్టారు మందిరాన్ని? మొదటి నెల మొదటి దినమున. అంతేనా? లేకపోతే ఏమన్నా రాయబడిందా? ఎన్ని రోజులు పట్టింది మందిరాన్ని కట్టడానికి? ఎన్ని రోజులు పట్టిందా మేడం? ఒక్క రోజులో కట్టేశారు మందిరం. అదే మందిరం? నాకు అర్థం కాదు. మనం కట్టాలంటే కనీసం సంవత్సరం పట్టుద్ది, 6 నెలలు పట్టుద్ది, 10 సంవత్సరాలు పట్టుద్ది, 80 సంవత్సరాలు పట్టుద్ది. మరి ఆయన ఎన్ని రోజులు కట్టాడు? ఒక్క రోజులోనే. ఒక రోజులో మందిరం కట్టడం కుదురుద్దా? కట్టాలనుకుంటే కట్టేయచ్చు. 1 గంటలోనే కట్టేశారు. ఒక్క రోజులోనే మందిరము నిలబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. ఆమేన్. బాగా అర్థం చేసుకోండి. మందిరాన్ని కట్టేశారక్క, అయిపోయింది మందిరం. మందిరం అయిపోయిన తర్వాత మందిరంలోనికి ఏమొచ్చేసింది? మందసం వచ్చింది. మందసం ఉన్నది కాబట్టి మందిరం కట్టాం. మందసం లేకపోతే మందిరం అవసరమా? మనిషి ఉంటే ఏం కావాలి? ఇల్లు కావాలి. అదే మనిషి లేకుండా ఇల్లు కట్టుకుంటారా? కట్టడం అవసరమా చెప్పండి? ఇప్పుడు ఇది ఊరు కాబట్టి మనుషులు ఉన్నాం కాబట్టి అందరం ఇల్లులు కట్టుకున్నాం. అదే అటు కొండకల్లో లేకపోతే అడవిలోకి పోతే అక్కడ ఇల్లులు ఉంటాయా? ఎందుకని? మనుషులు లేరు. మరి అక్కడక్కడ ఇల్లు ఉంటుందంటే అప్పుడప్పుడు మనిషి పోయేస్తాడు కాబట్టి. మనిషి లేకుండా ఇల్లు అవసరం లేదు. ఇప్పుడు దేవుడు లేకుండా మందిరము అవసరం లేదు. కాబట్టి ప్రపంచంలో దేశాలలో మందిరాలు ఉన్నాయి కాబట్టి దేవుడు ఉన్నాడు. వాళ్ళు నమ్మినా నమ్మపనంతే. దేవుడు లేకుండా మందిరం అవసరమా? ఇప్పుడు మందిరాన్ని కట్టేశారు. ఏ మందిరం అది? గుడారపు మందిరాన్ని కట్టేశారు. మందిరం కట్టిన తర్వాత మందిరం లోపలికి ఏం పోయిందమ్మా? అది ప్రాముఖ్యమైంది. మందసాన్ని తీసుకొని లోపల పెట్టారమ్మ.
మందస్థానం తీసుకుపోయి లోపల పెట్టేశారు. లోపల పెట్టిన తర్వాత మందిరం మీదకి ఏమొచ్చింది? ఆమేన్. అబ్బా, ఎంత మంచి మాట అమ్మ. మందిరం మీదకి ఏమొచ్చింది? మేఘము. ఏ మేఘము? ఇప్పుడు చెప్పాలి, ఏ మేఘం వచ్చింది? మోషే. మీ అందరికి తెలుసు కదా, మోషే తెలుసు కదా అందరికీ. మోషేను నియమించుకున్నాడు. దేవుడు మోషేను నియమించుకున్న తర్వాత, బాగానండి, దేవుడు మోషేను నియమించుకున్న తర్వాత దేవుడు మోషేతో మాట్లాడాలన్న ప్రతిసారి గొడక ఎలా మాట్లాడేవాడు? మేఘములో నుండి మాట్లాడాడు. మేఘములో నుండి మాట్లాడాడు. వాళ్ళ ఎదురుగా మేఘములో నుండి వచ్చి మాట్లాడాడు. ఇప్పుడు మందిరం మీదకి ఏమొచ్చింది అంటే ఎవరు వచ్చారని? దేవుని మహిమ. దేవుడే మందిరం మీదకి వచ్చాడు. లోపల మందసం ఉన్నదంటే దేవుడు వచ్చేసాడు. ఇప్పుడు మందిరం మీదకి మేఘం వచ్చేసింది. రాత్రి కాగానే ఆ మేఘం ఏమైంది? రాత్రి కాగానే ఆ మేఘం ఏమైంది? అదే అగ్ని. అంటే ఏమైందంటే మేఘం రాత్రి కాగానే వెలుగుగా మారింది. ఇప్పుడు ఇది ఉంది చూడు, లైటు. ఇది స్విచ్ చేయగానే ఏమవుద్ది? వెలుగుగా వస్తుంది. వెలుగుగా అంటే ఆ పగులంతా మేఘము మహిమ లేకుండా ఉంటుంది. రాత్రి వచ్చాక వెలుగుగా వస్తుంది, ప్రత్యక్షపు వెలుగు. అదే మనం ఏమంటాము? అగ్నిస్తంభంగాను మేఘస్తంభముగా అంటాం. కాబట్టి ఈ మేఘము వెలిగింది. మేఘం ఏమైంది? వెలిగింది. ఈ వెలుగు ఎలా అయింది? అనేకులకు ఆమేన్ దారిని చూపించింది. అది దారి చూపించే వెలుగు. ఈ వెలుగు వేరు, ఆ వెలుగు. అప్పుడు దారి చూపించడానికి ఆ వెలుగు. అనేకులకు మార్గం చూపించి వాళ్ళని ఏం చేసింది? నడిపిస్తూ ఉన్నది. ఏం చేస్తుంది? నడిపిస్తూ ఉన్నది. ఎంత బాగా నడిపిస్తుందంటే బాగా అర్థం చేసుకొని బాగా గమనించి ఆలోచిస్తే ఇప్పుడు చదువుకుంటూ వద్దాం. చూడండి, ఇంకా నిత్యమును అలాగే జరిగాను. ఎప్పుడు అలాగే జరుగుతుంది. ఒకరోజు ఆగలా. ఒకరోజు ఏమైనా ఆగిందా? ఒక్క గంట అయినా ఆగలా. నిత్యమును అలాగే జరిగను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. మేఘం దేని కమ్మింది? మందిరాన్ని కమ్మింది. రాత్రి ఏమైంది? అగ్ని వంటి ఆకారము కనబడింది అక్కడ. ఇప్పుడు బాగానండి, ఇది ప్రాముఖ్యమైన మాట అనుకుంటాను. చూద్దాం, ఇప్పుడు చదవమ్మా. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీలు తమ గుడారములను వేసుకొనిరి. ఇప్పుడు మేఘము నిలిచినప్పుడు ఇశ్రాయేలీలు ఆగిపోయారు. మేఘము పైకి వెళ్ళి నడుస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు నడుస్తున్నారు. ఇప్పుడు మేఘము నిలిచినప్పుడు ఇశ్రాయేలీలు ఎందుకు నడవటం లేదు? మేఘం నిలిచింది కదా, ఇశ్రాయేలీలు నడిచిపోతే బాగుండుగా, ఎందుకు నడవటంలా? దేవుడు చెప్పాడు అక్కడ ఆజ్ఞ. మేఘం నిలిచిపోయింది, ఇదిగో మీరు ఇక్కడ ఆగండి. మేఘం ఏమైంది? మీరు ఇక్కడ ఆగండి. ఎన్ని రోజులు? ఎన్ని రోజులు? నెల, వారం, రోజులు, సంవత్సరాలు, ఎన్ని రోజులు మీరు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఇక్కడే నేను ఉంచాను కాబట్టి అక్కడే ఉండండి. తొందరపడ్డారు కొంతమంది, ఆవేశం వస్తుంది కొంతమందికి టెన్షన్స్. ఎందుకు అంత తొందర?
ఇస్తానన్నాడుగా. ఏంటిది? కానాన్ని ఇస్తానన్నాడుగా. ఏందా ఎంత రోజులు ఊరు ఉంటారాడా అన్నాడా? ఎవరైనా అన్నారని లేదా? ఊరంటారాడా? రోజు గోల. ఈ తలకాయ నొప్పి ఎక్కువ అయిపోయింది మాకు, మేము వెళ్ళిపోతున్నాం. ఎడికి పోతారు? ఎడికి పోతారమ్మా? యాడ నుంచి వస్తే అడిగి పోతారు. అటు పోవటానికి సముద్రం అడ్డం ఉంది. మళ్ళీ సముద్రం లేకుంటే పొయ్యోలే. దేవుడు మామూలుడు కాదు, సముద్రాన్ని అడ్డం పెట్టాడు. ఈ బాప్తిస్మని వాడు పెట్టాడు, లేకపోతే మళ్ళీ పోయి ఎన్నో కూకొని ఆ కొబ్బరికాయలు బొడకాయలు తీసుకొని తింటూ ఉండాలి. మళ్ళీ పెరిగిన జుట్టు, అందమైన జుట్టు మళ్ళీ తీసేసుకోవడం, మళ్ళీ పెంచుకోవడం, తీసుకోవడం, మళ్ళీ పెంచుకోవడం చేసుకుంటారు. ఈ బాప్తిస్మ వాడు చెబితే అడగ మునిగిపోయారు అంతే. లేకపోతే నన్ను ఎన్నుకుపోవడం పెద్ద లెక్క అంత అనుకున్న వాళ్ళు బాలేరు. కానీ ఏమైంది? ఆడు సముద్రం మాట పెట్టింది. చిన్నదాని పెద్దాన్ని పెట్టింటే పర్లా, సముద్రాన్ని పెట్టాడు. సముద్రాన్ని ఈతగలడా? దాటలేడు. పోయిన 10 సార్లు అనిపించింది, అబ్బా అనవసరంగా దాటి వచ్చాను. ఎందుకు వచ్చావు అక్క? అమ్మేన్ నిజం చెప్పావు తల్లి. ఎందుకు వచ్చావంటే ఆ రోజు రావాలి, లేకపోతే సత్తావు. ఆ రోజు రావాలక్క. ఆ రోజు ఆ మంచం మీద మూలుగుతూ ఆ దెయ్యం బట్టి, ఆ దేవుడు ఆ యొక్క రోగాలు బట్టి, ఆ బాధలలో, ఆ ఇబ్బందులలో ఉన్నప్పుడు తప్పదు, ఏదో ఒక దారి వెళ్ళిపోదాం. వద్దన్న కూడా ఉరుగుని వచ్చేసావు. వీడికి వచ్చిన తర్వాత అన్నీ బాగున్నాయిగా. శుభ్రమైనటువంటి ప్రయాణం కదా, శుభప్రదమైన ప్రయాణం కదా, సుఖవంతమైన జీవితం కదా. కష్టం లేదు, నప్పటం లేదు, బాధ లేదు, ఇబ్బంది లేదు. అప్పుడు ఆ మంచం మీద మూలుగుతూ బోలుగుతూ అన్నావుగా. ఆ దెయ్యం బట్టి ఆ యొక్క రోగాలు, ఆ చేష్టాలు, ఆ వ్యవహారాలు ఉన్నప్పుడు అన్నావుగా. అప్పుడు వీడు తాగినా పడుచుకోవాలా, వాడు వ్యభిచారం చేసినా పడుచుకోవాలా, వాడు దొంగతనాలు చేసినా పడుచుకోవాలా, వాడి దేశద మీద దిగినా పడుచుకోవాలా. అప్పుడు ఏం పడుచుకున్నావు? అసలు పట్టించుకోవడానికి నువ్వు ఉంటే కదా. అప్పుడు ఊరా నుండి ఏంటంటే అప్పుడు ఈయన బతికితే సార్లే. అప్పుడు అన్నారు అలాడే అన్న ఏట్లకైనా నువ్వు బాగుపడచాలంతే. ఎక్కడికంట? నోతిలోనే దూకు, నువ్వు బాగుపడితే చాలు. అబ్బా, అప్పుడు వద్దంటే దూకేశారా? నీ అంతటి నువ్వు వచ్చావా? నీ అంతటి నువ్వు రాలేదు, వద్దంటే దూకలేదు. పరిస్థితులు నేను తీసుకొచ్చాయి అంతే. అవునా కదా? ఐగుప్తులో నుంచి బయటికి రమ్మంటే వచ్చారు. ఎవరికి వచ్చిర్రా? 400 సంవత్సరాలు అవి వచ్చేవాళ్ళు ముందే రావచ్చుగా. అప్పుడు బాగుంది, బాగా పరిస్థితులు మంచిగా ఉన్నాయి. అబ్బో ఇబ్బంది ఏముంది? తర్వాత ఏమైంది? రోగాలు వచ్చాయి, మూలుగుతున్నారు, కష్టాలు ఎక్కువయ్యాయి, ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఇప్పుడేమన్నారు? ఈరోజు ఇక్కడ ఉన్న చాలామంది ప్రార్థనలు ఎందుకు చేయలేదంటే సుఖవంతమైన జీవితాలు ఉన్నాయి మీకు. శుభ్రంగా తెచ్చి పెడుతున్నారు, ఇంట్లో తింటున్నారు, తొంగుంటున్నారు. మీకు అవసరం లేదు ప్రార్థన. నేను చెప్తున్నాను ఒక సేవకుడికి నిలబడి, ఒకరోజు నువ్వు మొరపెట్టి ఏడ్చి గీజాడే రోజు తెస్తాడు దేవుడు. ఆ రోజు వద్దన్న ఏడుస్తావు. ఖచ్చితంగా ఎట్ట ఏడుతావు తెలుసా? అన్నం తినమంటే అన్నం ఆకలేదు. ఎందుకు ఆకలి కాలేదంటే వచ్చిన సమస్య అంత దరిద్రపది. ఆకలి కాలేదు, నిద్ర పట్టదు. ఇప్పుడు చూడు, ప్రశాంతంగా హ్యాపీగా ఫ్యాన్ వేసుకుంటారు, అంతేనా? శుభ్రంగా బెడ్ మంచం మీద పరుపుపరుచుకుంటారు, దాని మీద ఒక దుప్పటి వేసుకుంటారు, దాని మీద ఇంకొకటి వేసుకుంటారు, తల కింద తలనొప్పి రాకూడదని కింద దిండి పెట్టుకుంటారు, మళ్ళీ శుభ్రంగా ఒకటి పట్టుకుంటారు, ప్రశాంతంగా పడుకుంటారు. అబ్బా, ఒకప్పుడు ఇలా ఉన్నవు నువ్వు ప్రశాంతంగా ఇలాంటి బెడ్ మంచం వచ్చి ఇంత హ్యాపీగా ఉండి పడుకొని ఫ్యాన్ పెట్టుకొని ఏసీ పెట్టుకొని నిద్రపోమన్నా నిద్రను చూసి భయపడే రోజు నీ జీవితంలో వస్తుంది. గుర్తుపెట్టుకో. కళ్ళు మూస్తే ఎక్కడ చచ్చిపోతానన్న భయం నీకు రాకపోతే ఆ రోజు నన్ను వచ్చాడు కావాలంటే. ఆ భయం వచ్చే ముందే ఇప్పుడే మెలకువగలిగి ప్రార్థన చేయండి. ఎల్లకాడ ఓర కూర్చోవటం కాదు, ప్రార్థన చేయండి. మేము చేస్తున్నామని మీరు అంటున్నారేమో, ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నాను, మీరు ప్రార్థనలు చేయటం మర్చిపోతున్నారు. ఆమేన్. మర్చిపోతున్నారు ప్రార్థన చేయటం, చేయకుండా ఉండట్లా, మర్చిపోతున్నారు ప్రార్థన చేయటం. కారణం పరిస్థితులు. అప్పుడు దేవునిలోనికి రావటానికి కారణం, మరి ఇప్పుడు దేవుడి నుంచి దూరం పోవటానికి కారణం అన్నిటికీ పరిస్థితులే. పరిస్థితులు తీసుకొచ్చేది ఎవరు? ఆమేన్.
పల్లె చెప్పావు తల్లి. పరిస్థితులు తీసుకొచ్చేది దేవుడే. అప్పుడు నిన్ను దగ్గరికి తెచ్చుకోవడానికి పరిస్థితులు తెచ్చాడు. ఇప్పుడు దూరం బాతావో లేదని నిలబెట్టడానికి పరిస్థితులు తీసుకొచ్చాడు. ఇప్పుడు పరిస్థితులను బట్టి నువ్వు ఆగిపోయావా? ప్రారంభమైంది నీ యొక్క ఆమేన్, కరెక్ట్ చెప్పావు తల్లి. నీ యొక్క పడిపోయేటువంటి స్థితి ప్రారంభమైందని గుర్తుపెట్టుకో. నువ్వు పడిపోతావు. ఎంతమంది నిలబెట్టాలనుకున్నా నీ వల్ల కాదు, నిలబడవు. ప్రారంభమైందని గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారు? పరిస్థితులను బట్టి బయటకు వచ్చారు. లేకపోతే వరకు 100 సంవత్సరం దాటి వస్తారా? ఎంత 400 సంవత్సరాలు అలవాటు పడ్డారు అక్కడ. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. అంటే వాళ్ళు చచ్చిపోతారు, కొంతమంది చచ్చిపోయినారు. 400 సంవత్సరాలు ఎన్ని తరాలు పోయి ఉంటాయో. కానీ అక్కడి నుంచి వాళ్ళు అలవాట్లు ఉంటుందా? అలవాట్లు ఉంటాయి, ఉండవక్క? ఇప్పుడు మనకు కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒకళ్ళు 5 సంవత్సరాలు అయింది వచ్చి ప్రార్థనకి, ఒకళ్ళు 4 సంవత్సరాలు అయింది, ఒకళ్ళు 10 సంవత్సరాలు అయింది, ఒకళ్ళు 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు. మీరు వచ్చిన దాన్ని బట్టి మీకు తెలిసి ఉండొచ్చు. ప్రారంభంలో దూరం పెట్టారు కొన్నిటిని. దూరం ఎంత దూరం పెట్టారు తెలుసా? చాలా దూరం పెట్టారు కొన్నిటిని. రోజులు పెరిగే కొంది వాటికి దగ్గర అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి మీరు. మళ్ళా దూరం పెట్టిన వాటినే. ఎందుకని? ఇప్పుడు చెప్పాలి ఎందుకని. 400 సంవత్సరాలు అలవాటు పడ్డవాళ్ళు ఒక్కసారిగా బయటకు వచ్చారంటే మామూలు విషయం అక్క. బయటకు ఎందుకు వచ్చారంటే పరిస్థితులు. ఇప్పుడు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు దూరం పెట్టబడి నువ్వు మళ్ళా వాటికి దగ్గర అవుతున్నావంటే కారణము పరిస్థితులే, ఇంకేది కాదు. ఏంటి? పరిస్థితులే. అప్పుడేం చేశారు? బంధువులు వచ్చారు. యాడికైతే నువ్వు బాగుపడితే చాలరా. ఆయన దేవుడు కాదా? అడిగి బాగొద్దా? ఎవరు చెప్పారు? పోయి ఆడికని పోయి ప్రార్థన చేసుకుని బాగుపడు. నువ్వు ఆడిపోయినా బాగుపడతాడు. ఇప్పుడు వాళ్ళే వచ్చి ఏమన్నారు? ఎంత మారిపోయింది మీకు అర్థం కాలేదు అసలు. ఎట్టయిపోయింది? అక్కడ నుంచి వచ్చిన వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఇక్కడికి వచ్చి మేమున్నాంగా, మాకంటే ఎక్కువ కాదు, మీరే తర్వాత ఆయన. పరిస్థితులు మనిషిని ఏం చేశాయి? మార్చివేస్తాయి. కానీ ఎర్ర సముద్రం దాటినప్పుడు నీ అనుభవం వేరు. ఎర్ర సముద్రం వైపు వెనక్కి చూస్తున్నప్పుడు నీ అనుభవం వేరు. ఇప్పుడు ప్రతిసారి వెనక్కి చూడగాకండి. అవి మంచికి కాదు. ఇప్పుడు అదే జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత గుడారాలలో నివసించమన్నాడు ఆయన. అక్కడేమో ఏయో ఒక ఇటుకలలో నిలబడ్డారు. ఏడా? గుడారాలు. ఒకరోజైతే పర్లా అక్క, ఒకరోజైతే 2 రోజులైతే ఇప్పుడు ఏం లేదు. మనం తీసుకెళ్ళేసి ఆ పూరి గుడిసెలో పెట్టి ఆ యొక్క చాలల్లో పోయి ఏంది ఆ కొయ్య కాళ్ళు ఏరకొచ్చుకొని ఆ చిల్ల చెట్లు ఏరకొచ్చుకొని ఆ పొగ పెట్టినటువంటి పొయ్యిలో ఉఫ్ఫు అని ఊపుతావా బోవడం అంటే ఎడుగురే వండుతారమ్మా? గ్యాస్ మీద పోవండి. ఆ కుక్కర్లో పప్పేసి ఆ వాషింగ్ మిషన్లో బట్టలు వేయడానికి ఎంత పని చేస్తున్నా? వరే మనమేం చేద్దాం ఏమన్నా అంటారు. మీరు వండుకొని చూడండి అంటారు కదా. 2 నిమిషాలు మీరు లేకపోతే బతకటం ఊరికైనా తెలుసు. నేను జీవితాంతం నువ్వుండే బతికరా, అవునా? 15 సంవత్సరాల దాకా 10 సంవత్సరాల దాకా అమ్మ అన్నం వండి పెట్టింది. తర్వాత ఎక్కడికన్నా పోయినరుగా రూమ్లో వండుకొని తినలేవు అబ్బాయిలు? ఊరు తినలేదా? చాలామంది ఉంటారమ్మా. నేను 8, 10, 12 సంవత్సరాలు తిన్నా రూమ్లో నేను. మొత్తం ఏ టు జెడ్ మొత్తం నేను. మీరు అనుకుంటారు వీళ్ళు ఎక్కడ తిరని. మీరు 4 రోజులు ఊరికి పోండి, వాళ్ళు బతకపోతే చెప్పండి నాకు. బతుకుతారు. ఆ రోజు అంటారు తెలుసా, నువ్వు వండిన పచ్చిమిరపకాయల పచ్చడి, ఆ ఉప్పిడి కారము చప్పిడి పప్పే. ఇప్పుడు రోజు చికెన్ బిర్యానీ తెచ్చుకొని తింటారు. తర్వాత 40 రోజులు అవుద్ది, తర్వాత 4 సంవత్సరాలు అవుద్ది. అలవాటు పడిపోతారు. మీరు అనుకుంటారేమో అలవాటు పడ్డతాడంటే ఎవరు కూడా బాగుపడరు. మీరు అనుకుంటారు వీళ్ళకి ఏం చేత కదా. ఎవరు చెప్పారు? 500 రూపాయలు పని చేస్తాడు, 100 రూపాయలకు పోతుంటాడు, 400 రూపాయలు ఉంచుకుంటే ఒక 100 రూపాయలకు మందు తాగుతాడు, 300 రూపాయలు మరుసటి రోజు దాచిపెట్టుకుంటాడు. ఇప్పుడు నీ ఖర్చు ఉండదుగా, ఇంటి ఖర్చు ఉండదుగా, కరెంటు బిల్లు ఉండదుగా, ఏది ఉండదు. ఏ చెట్టు కింద పడుకుంటాడు. వాడికి ఎందుకు ఇవన్నీ? ఈ ఖర్చులన్నీ ఉన్నాయి నీ వాళ్ళని అంటాడు తెలుసా.
నీకు అర్థం కాలేదు, మీరు అనుకుంటారు వీళ్ళు బతకలేరని. అంత పిచ్చి మా లోకంలో మనము. బతకలేమనేది అంత ఒట్టొట్టి మాటలు. ఎట్టయినా బతుకుతారని చెప్పండి. ఏమంటారు తెలుసా? పొయ్యి ఎట్టాడుదో తెలియదు, బియ్యం ఎట్ట పొండాలో తెలియదు అనుకుంటారు. అంత లేదు. అన్నీ నేర్చుకున్నాడు. ఇది ఒక లెక్కమ్మా. ఇన్ని నేర్చుకున్నాడు. ఇది ఒక లెక్క. మీరు చెప్పండి. బీడు భూమిని దుక్కి దున్ని వ్యవసాయం చేసి వరి పండించగలిగినోడికి బియ్యం తీసుకొచ్చి కుండలో పోసుకొని వండుకోవడం ఒక లెక్క. కానీ నువ్వు ఉన్నావులేంది అని జోలు పోవాలంతే. పెళ్ళయ్యేంత వరకు తల్లిదండ్రులు వండి పెట్టారు, తర్వాత భార్య వండి పెడుతుంది, తర్వాత కూతురు పుడితే ఆమె వండి పెడుతుంది. నీ తాంతేం పని నాకు అనుకుంటాడంతే. కాబట్టి అదే చెప్తున్నాను చూడండి. ఇశ్రాయేలు ప్రజలు అలవాటు పడ్డారు దేనికి? ఐగుప్తులో ఉన్నటువంటి సుఖవంతమైన జీవితాలకు. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రశాంతవంతమైన కాదు, సుఖవంతమైన సంతోషాలకు అలవాటు పడ్డారు. ఐగుప్తు దాటి వచ్చి ఎర్ర సముద్రంలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు? ఎన్ని రోజులు ప్రయాణం అంటే ఏం చెప్పారు? చెప్పాలి త్వరగా. ఎన్ని రోజులు ప్రయాణం అంటే ఏం చెప్పారు? 40 రోజులే. 40 రోజులు ఏదో పేదంప. వాళ్ళకి అర్థం కాదు. వచ్చేటప్పుడు 40 రోజులే. అప్పుడప్పుడు అంటారు ఏమి లేదు, ఊరకు ఆదివారం వచ్చి కూర్చొని పోవటమే. అవునా, ఆదివారమే కదమ్మా, రోజున్నా వస్తాలమ్మా, ఏం చేసేది ఇంటికాడ. ఫస్ట్లోగా చెప్పింది. రోజైనా ఒక గంట కదమ్మా కూర్చొని రావచ్చులే, ఏడుండి ఏం చేద్దాం, మంచి మాటలే కదా. నీకు అర్థం కాల. ఇప్పుడు అరణ్యం దాటారు, ఎర్ర సముద్రం దాటారు, కొద్ది మధ్యలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ సంవత్సరం దాటిపోయింది. ఏంది ఇంకా కానాన్ రాలేదు, ఇంకెన్ని సంవత్సరాలంట? ఇంకా 20-30 సంవత్సరాలంట. అప్పుడు ముందే చెప్పుంటే అసలు వచ్చాను కాదుగా. ముందే చెప్పుంటే వచ్చాను. ముందు వాళ్ళకి తెలుసా? ముందు తెలుసు ఊరికన్నా. ముందు తెలుసుంటూరా వత్రా. ముందు తెలిసినా వెనక తెలిసినా కానానులో ఉన్న సుఖవంతమైన సంతోషకరమైన జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని రుచించినోడు వస్తాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది? గుడారాలు వేసుకోమన్నాడు. టక 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 గుడారాలు వేశారు. ఇంటికి ఒక గుడారం వేసుకున్నారు. గుడారం వేసుకున్న తర్వాత గుడారాలలో పడుకోవాలి. ఇప్పుడు మీరు అందరు ఇళ్లలోనే పడుకునేవాళ్ళు కదక్క. మీ ఇళ్ళకానే పడుకుంటారు, చాలామందికి అలవాటు ఇళ్లలోనే పడుకుంటారు. మరిచిపోయి ఎప్పుడన్నా ఏదైనా ఊరికి పోయారు అనుకోండి, పొలాల్లో పడుకోవాలి. లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లో పోయారు అనుకోండి, పక్కనే ఆడని ఒకరు చూపెడతారు, ఈ రూమ్లో పడుకోమంటారు. అడిగిపోతే ఫ్యాన్ ఉండదు, దోమలు అంటారు. ఒక్క పూట అబ్బా అస్సలు నిద్రే పట్టలేదు ఆ రోజు. హాస్పిటల్లో ఎప్పుడైనా పోయారా? ఉన్నారా? ఆ రోజు అస్సలు నిద్రే పట్టలేదు. ఆ మెట్లు కాడ పండుకొని ఇంటికి పోయి ప్రశాంతంగా పండుకోవాలి. అంటే ఒక్కరోజుకే ఇడ్లు గుర్తొచ్చింది తెలుసా? బయట పోయి ఉండగలమా? ఇప్పుడు అరణ్యంలో పోయినారు మనోళ్ళు. అరణ్యంలో వాళ్ళకు పడుకోవటానికి ప్రశాంతవంతమైన జీవితం. ఎలాంటి జీవితం? ప్రశాంతవంతమైన జీవితం. దోమలు లేవు, ఈగలు లేవు, గాలి ఎక్కువ రాదు, తక్కువ రాదు. మీరు అనుకుంటారు గాలి కావాలని. నైట్ 9:30 దాటింది అనుకో, జూయని వస్తుంది. ఎమ్మంటే ఆ మంచం తీసుకుని లోపల వేసుకుంటే మళ్ళీ ఒక్కపోతుంది, మళ్ళీ బయట వేసుకుంటే జూ అని గాలి. నిద్ర ఉండదు, ఏముండదు. కానీ వాళ్ళకు ఎంత గాలి కావాలో అంతే గాలి వస్తుంటుంది. ప్రశాంతంగా పడుకునే వాళ్ళు. ఏ టయానికి అన్నం కావాలో ఆ టయానికే పెట్టేస్తారు. మీకు బాగా లేకపోతే ఆ రోజు 11 అవుద్ది ఇంట్లో అన్నం. అవును కదమ్మా? అక్క మీకు బాగలేదనుకోండి, 11 అవుద్దో 12 అవుద్దో ఇంకెప్పుడు అవుద్దో తెలియదు అన్నం. బాగుంటే. కానీ అక్కడ గంట కొట్టినట్టే. హాస్టల్లో బెల్లు కొడితే గంట కొడతారు చూడు, పెక్కన కొట్టగానే ప్లేట్లలో వచ్చి పడేస్తుంది అన్నం. మళ్ళా నడిచేటప్పుడు చెప్పులు కొనుక్కోవాల్సిన అవసరం ఉందా? చొక్కాలు కొనుక్కోవాల్సిన అవసరం ఉందా? తల పోసుకోవాల్సిన అవసరం ఉందా? స్నానం చేసిరా చేయలేదా? మరి ఎప్పుడైనా ఆలోచించారా? 2 రోజులు చేయకపోయినా మట్టి వాళ్ళు అంటారు. మరి వాళ్ళు 2 రోజులు చేయరు, మరి వాళ్ళని ఏమందాం? వాళ్ళ దగ్గర నుంచి దుర్వాసనైనా చెడ్డవాసన రాలేదంట. మరి అసలు ఎంత కాపాడుకున్నారు చూడండి. ఇంత ప్రయాణం చేసి, ఎన్ని అద్భుతాలు చేసి, ఇంత గొప్పగా నడిపిస్తుంటే మధ్యలోనికి వచ్చిన తర్వాత అన్నారు, ఏమన్నారంట? ఏమన్నారమ్మా? మీరు అప్పుడప్పుడు అంటారు చూడండి. అంతేనా అన్నది? ఐగుప్తే మేలు అంటారు. అదే అన్నది ఏమన్నా అనరా? మధ్యలోనికి వచ్చిన తర్వాత అన్నది. అదే మీరు అన్నయ్య కరెక్టే కాదనట్లేదు. ఏమన్నా అనరా? మన ఏరియాకు ఒక అంటే మన ప్రాంతానికి ఊరన్న వచ్చారు అనుకోండి, రోజు ఈ పప్పు ఊరి తింటారు స్వామి. రుచి లేదంట పప్పులు. ఆడ పుడికారం మాత్రం బాగుంది.
సద్ది బువ్వ పొడికారం బాగుంది, ఇటు రుచి పప్పు పెడుతుంటే బాగలేదంట. రుచి ఏమన్నా కావాలి అంటే ఏంటంట, రోజు వండుకోకుండా మన్నా తెచ్చి పెడుతుంటే అర్థం కాల. ఆడ కేజీ 200 రూపాయలు పెట్టి కందిపప్పు కొనుక్కుంటే ఇన్ని వేసుకుంటారు తెలుసా టౌన్లో. కందిపప్పు ఇన్నిన్నే, నువ్వు ఎక్కడ పండించిన కందులు అంటారు. ఒక 50 కేజీలు పంపి అమ్మా, ఒక 10 కేజీలు ఉంటే పంపియమ్మా, ఎక్కడ కొన్ని లేకపోతున్నాం. కొన్నాటల్లో రుచి లేదు, తీసుకుపోయిన వాటిల్లో రుచి ఉండదు. ఏంది ఓరకనే దేవుడు ఎత్తుంటే రుచి ఉంది ఎలాకో ఉందా? ఏమన్నాడు, సవిచారం లేని ఆహారం మాకేలా, మాకొద్దు, పాపం వద్దంట. ఏం కావాలి, ఏం కావాలంటే అది, అంతే కదక్క, అవునా కాదా? మీరు అప్పుడప్పుడు కోరుకోరు, రోజు బువ్వా పప్పు తిని ఏం బతుకుతామంటారు. మరి వాళ్ళందరూ ఏం బతికారు, బువ్వా పప్పు తిని కదా బతికింది. యాపిల్స్ ఆడ దొరికే వాళ్ళకు అరణ్యంలో దొరికినాయా? ద్రాక్షాలు, ఎండు ద్రాక్షాలు, పచ్చి ద్రాక్ష, ఖర్జూరాలు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు దొరికినాయి వాళ్ళకు. అప్పుడు ఉన్నాయి కాడ, మరి వాళ్ళు ఏంటి తినరా? సుఖవంతమైన, సంతోషకరమైన, సంపూర్ణమైన ఆరోగ్యము దేవుడే ఇచ్చాడు. ఆమేన్. అందుకే రాయబడింది, ఏమి రాయబడింది, ఆయన రెక్కల కింద సంపూర్ణ ఆరోగ్యము కలదు. నువ్వు ఆయన రెక్కల కింద ఉంటే ఎన్ని తినాల్సిన పనిలే, సంపూర్ణంగా ఉంటావు. రెక్కల నుంచి బయటకు పోతేనే, గొడుగు నుంచి బయటకు పోతేనే తడిచేది, గొడుగు కింద ఉంటే తడుతురా? గొడుగు నుంచి బయటకు పోయి నువ్వేం చేసుకుంటావు చెప్పండి? గొడుగు నుంచి బయటకు పోయిన తర్వాత ఏం చేస్తావు? జోబులో ఉన్న ఖర్చు వేసుకుంటారు నెత్తిన. ఎంత దూరం ఉంటుంది? దేవుని దీవెనల నుంచి పక్కకు పోయి రోజు ఉదయాన్నే 4 పిస్తా పప్పులు, మధ్యాహ్నం 2 గారెపప్పులు, సాయంకాలం 2 జీడిపప్పులు, అప్పుడప్పుడు హనీ కలిపినటువంటి జ్యూసు, ఇది తాగుతావా? సంపూర్ణ ఆరోగ్యం ఆయన రెక్కల కింద ఉంటే నువ్వు బయటికి పోయి నీ ఆరోగ్యాన్ని చూసుకోవాలంటే అడుగుతురుదక్క. వీళ్ళకి మళ్ళీ ఎంత చేసినా ఏమంటారు, ఈ డొక్కలో నొప్పి వస్తుంది, ఈ తలకాయ నొప్పి వస్తుంది, ఈ కాళ్ళు నొప్పులు వస్తుంటాయి, అప్పుడప్పుడు అంతు చిక్కని రోగాలు వస్తుంటాయి, హాస్పిటల్కి పోతే డాక్టర్ గారు ఇచ్చేస్తుంటారు. ఇన్ని పెడుతున్నా మరి ఏం ఎందుకు వచ్చినాయి? ఏనే ఉన్నా మీరు పని ఎంత ట్రైన్కి తెలుసా? ఉదయాన్నే ఏం చేస్తారు తెలుసా? 8 గంటలకే 7 గంటలకే కరెక్ట్ టైం టు టైం. తిన్న తర్వాత గ్లాసు పాలు తాగాలి, తర్వాత తినకముందు గ్లాసు పాలు తాగాలి, మళ్ళీ రన్నింగ్ అంటే వాకింగ్ జాగింగ్ చేసుకొని రావాలి. ఇవన్నీ చేసినా మళ్ళీ హాస్పిటల్కి పోయి 5,000 10,000 కానవటమే. మరి వాళ్ళకి డాక్టర్ ఆడుండవు. ఆయన రెక్కల కింద సంపూర్ణ ఆరోగ్యము కలదు. ఆయన రెక్కల కింద ఉండాలి నువ్వు. ఇప్పుడు ఆయన రెక్కల కింద నుంచి బయటకు వచ్చి నువ్వేదేదో కప్పుకోవాలనుకుంటే ఎండ ఆగదు. కాబట్టి మందస్సము మందిరములో ఉన్నది, ఆ మందిరం మీదకి దేవుని మహిమ వచ్చింది. ఆ మహిమ పగులేమో మేఘస్తంభంగాను, రాత్రేమో అగ్నిస్తంభంగా పోతుంది. అగ్ని కూడా అంటే ఏంటి? అగ్ని అనకూడదు, అది వెలుగు స్తంభంగా ఉండాలి అంటారు. లైట్ అంటారు ఇంగ్లీష్లో, దాన్ని లైట్ అంటారు. అగ్ని కాదు, వెలుగు. అగ్ని అంటే ఏమవుద్దమ్మా? అగ్ని ఏమవుద్ది తెలుసా? వేడి వస్తుంది, కానీ ఈ వేడి రావట్లేడా? వెలుతురు, ఆ వెలుతురు చూడండి ఎంత బాగుందో చూడండి. వేడి అగ్ని కింద చలిమంట కాసిర్రా చూడండి. చలి ఉన్నప్పుడు అల్లట్టు ఉంటారు, బ్యారిని పోయి కాడికి పోయినప్పుడు దగ్గర బాలేరు, దూరం లేరు, ఆ నుంచి మళ్ళీ బయటకు పోయి చలి. కానీ ఇది ఎక్కడ కాదు, కరెక్ట్ నీకు ఎంత లైటింగ్ కావాలో అంత లైటింగ్. ఇప్పుడు ఈ 40 సంవత్సరాలు బాగానండి, ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో ఏదైనా వింతలు జరిగాయా? అడవి తుఫాన్లు వచ్చాయా? అరణ్యముల తుఫాన్లు, గాలి తుఫాన్లు అంటారు. మరి ఏంది 40 సంవత్సరాలు రాకుండా ఎలా ఉన్నాయి? బాగా ఆలోచించండి. కరువు ఎప్పుడైనా వచ్చింది వాళ్ళకు? ఈరోజు అన్నం లేదన్నట్టుగా, ఈరోజు గ్యాస్ అయిపోయిందని ఎప్పుడైనా అనుకుంటారు వాళ్ళు? కట్టెపొలాలు లేవని ఎప్పుడైనా అనుకుంటారా? ఏంటంటే కొద్దిగా ఆలోచిస్తుంటే, ఉదయం నేను చదువుకుంటున్నప్పుడు ఆలోచిస్తుంటే అర్థమవుతున్నాయి కొన్ని. అసలు ఇన్ని టెన్షన్స్ వాళ్ళకి ఏమి లేవు కదా, మరి మనకెందుకు ఇన్ని టెన్షన్స్? మనం మనుషులం కదా, మరి వాళ్ళు దెయ్యాలా లేకపోతే వాళ్ళు జంతువులా? వాళ్ళు మనకంటే బలవంతులు అని చెప్పండి, మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే మంచి మనస్సు కలిగిన వాళ్ళు. తెలుసుగా ఎవరైనా? పినోహాసు ఎవరు మనసు కలిగినోడంట? దేవుడు మనసు కలిగినోడు. దేవుడు ఓర్వలేని దానిని పినోహాసు కూడా ఓర్వలా.
అదే పరిశుద్ధులు అంటే. అంత గొప్ప కలిగినటువంటి వాళ్ళందరూ అరణ్యంలో వస్తుంటే ఇప్పుడు గుడారపు మందిరం మీద మేఘం వచ్చి వాలింది. ఆ మేఘం నిలిస్తే వాళ్ళు ఏమయ్యారు? ఆగిపోయారు అక్కడే. చూడండి, తర్వాత వచ్చిన చదవండి. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములు అన్నీయు వారు నిలిచిరి. ఆ మేఘము బహు దినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయక ఉండిరి. బాగానండి, ఆ మాట మళ్ళా చదవండి, ఏమర్థమైందో చూడండి. అక్కడ ఆ మేఘము మందిరం మీద బహుదినములు నిలిచి ఉండిన ఎడల ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నెలలు ఆ మేఘము మందిరం మీద ఉంటే అన్ని రోజులు వాళ్ళు ఏం చేశారు? అన్ని రోజులు ఏం చేశారు? ప్రయాణము చెయ్యక దేవుడు చెప్పినట్టుగా ఉన్నారాడ. విధి అంటే దేవుడు చెప్పినట్టుగా అబద్ధం ఆడలా, దొంగతనాలు చేయలా, వ్యభిచారాలు చేయలా, జోదాలు ఆడలా, ఇష్టం వచ్చినట్టు చేయలా, ప్రతిదీ కండిషన్ ప్రకారమే ఉన్నారు. మనకిప్పుడు 20 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు నువ్వు ఎలా ఉన్నావు? దేవుని విధిలోనే ఉన్నావా? రోజుకోసారి తప్పిపోతున్నావు చెప్పు. వాళ్ళు ఎన్ని రోజులుంటే అన్ని రోజులు విధిని అనుసరించే ఉన్నారు. నువ్వు అనుసరిస్తున్నావా? తప్పిపోతున్నావా? ఏం ఇబ్బంది ఏం లేదు, ప్రశాంతంగా దేవునితో చెప్పుకోండి. అనుసరిస్తున్నావా? తప్పిపోతున్నావా? గంటకోసారి తప్పిపోతున్నామా? గంట లేదులే, పూటకొకసారి, రోజుకోసారి, వారానికి ఒకసారి, నెలకొకసారి. నిజమా? ఎన్నిసార్లు తప్పిపోయావో విధిని అనుసరించకుండా. అన్నిసార్లు దేవుని కోపం నీ మీద రగులుకోవాల్సి వచ్చి ఉన్నది. అన్నిసార్లు దేవుని యొక్క హస్తము నీ మీదకి వచ్చి ఉన్నది. అన్నిసార్లు దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రావాలని ఉన్నది. కానీ ఏమైంది? ఏమైంది? ఇప్పుడు చెప్పాలి. ఏమైంది తెలుసా? దేవుడు ఉగ్రతను కురిపించి ఈ భూమి ఎలా వ్యర్థమైపోవునని ఆ అంజూరపు చెట్టును కొట్టివేయాలనుకున్నప్పుడు ఒక్కసారి అడిగాడు యేసు ప్రభువారు. ఆమేన్. అందుకనే యేసు వలన మాత్రమే సమస్తము సాధ్యమని చెప్తాడు. ఇప్పుడు నువ్వు బ్రతికావంటే ఎవరి దయ? యేసుక్రీస్తు వారి దయ. అందుకే కదా తోటమాలి ఏమన్నాడంట? పాడతారు కదా, అంజూరపు చెట్టు ఒకటి నాటిన ద్రాక్షావనమందు కాయాలేదే పోతాలేదే, అడిగను 1 సంవత్సరం గడువు, అయ్యా కొన్ని రోజులు ఆగు, మారతాడులే. అప్పుడప్పుడు మీ పిల్లోడు తప్పు చేస్తే కర్ర తీసుకుని వస్తాడు, కట్టెక్కని పోతారు మీరు చెంగుచాటుని ఇటు పక్కన తీసుకొని, ఏమో అంతలాను కొడుతున్నావా? అటు చిన్నపిల్లాడు, అడిగేం తెలుసు? అడిగి తెలియదా? నీకు తెలుసు, వాడికి అన్నీ తెలుసు అని. ఏం తెలుసు? నెలకొండు అని ఆయన పక్క పంపించి, నేను అడ్డముచ్చా కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఈసారి ఈసారి అటు చేసి నేను అడ్డం కూడా ఎన్నిసార్లు చెప్పుంటా? మీకు కూడా గుర్తులేదు, కొట్టిన ప్రతిసారి అడ్డం పోతావు. కానీ నువ్వు అడ్డం పోతున్నావన్న దాన్ని అరసుగా తీసుకొని వాడు అతి చేస్తున్నాడు. అర్థమవుతుందా? నువ్వు అడ్డం వస్తావన్న దాన్ని అరసుగా, అంటే అది ఒక అలుసుగా తీసుకొని అతి చేస్తున్నాడు. ఏమవుతుందంటే తప్పు చేసి ఇంటికి పోతే మా అమ్మందిలే, మా నాన్న కొట్టపోతే మా అమ్మ వచ్చి ఆటం వేస్తుంది. అందుకని యేసు ప్రభువారు అన్నాడు, నేను కృప ఇచ్చినంత వరకు ఇస్తాను, కృప తీసేసాను అనుకో ఇంక నేను అడ్డం రాను. ఇప్పుడు అమ్మ లేకపోతే అడ్డం ఊరిపోతాను.
ఇప్పుడు వీడు భయపడతాడా లేదా? అమ్మ ఇంటికి పోతే చంపేస్తాడని. ఇప్పుడు అమ్ముంది అనుకోండి, మా అమ్ముందిలే ఏదన్నా అంటే మా అమ్మ చెప్పొచ్చులే అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇశ్రాయేలీయులు అక్కడ ఎన్ని రోజులు నిలిచారో అన్ని రోజులు కండిషన్స్ మాత్రం తప్పలా. ఎందుకంటే వాళ్ళను దేవుడు కొడతాడన్న ఒక భయం. నెలలున్నారు, సంవత్సరాలు కూడా ఉన్నారు, కానీ విధిని మాత్రమే అనుసరించు నడిచారు. ఇప్పుడు నువ్వు సంవత్సరాలు మారిపోయావు, విధిని అనుసరిస్తున్నావా? నీ యొక్క ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? విధి, దేవుని యొక్క విధి, యెహోవా విధిని అని రాయబడింది అక్కడ. యెహోవా విధిని అనుసరించే నడిచారు, సొంత పెత్తనాలు చేయాల. కాబట్టి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఏం జరిగింది? మేఘం మళ్ళా కదిలింది. మేఘం కదిలితే మళ్ళీ వీళ్ళందరూ ఏమయ్యారు? ఎట్లా చెప్పండి నాకు, మీరు అర్థం కావటం అంటే మేఘం మళ్ళీ పైకి లేసింది, సాగుతుందంటే ప్రయాణం చేయటం ఈజీనా కష్టమా? మళ్ళీ గుడారాలు తీయాలి, అవన్నీ సర్దుకోవాలి, అవన్నీ మూటలు కట్టుకోవాలి, మళ్ళీ గాడిదల మీద ఒంటెల మీద వేసుకోవాలి, మళ్ళీ మూటలు నెత్తిని పెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో ఇలా చిన్నపిల్లలు పుట్టుంటారు, మళ్ళీ ఒకళ్ళు ప్రెగ్నెన్సీలు ఉంటారు. అమ్మ మామూలు అనుకున్నావా? ఇప్పుడు ఇలా ఎంత పెట్టుకోవాలి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మోసుకొని పోతుండాలి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎత్తుకొని పోతుండాలి. ఈ మధ్యలో కొంతమంది గొనిగా వాళ్ళు వస్తుండే, కొంతమంది శనిగా వాళ్ళు ఉంటుండే. ఏంది ఏడు చేస్తే సార్లతో ప్రార్థన ఆడిపోయి చేయాలా ఉంటాడు అప్పుడప్పుడు కొంతమంది. గొనిగే వాళ్ళు శనిగా వాళ్ళు అందరూ ఉన్నారు, మరి అందరిని భరించాలిగా. అందుకే మోసే అన్ని విషయములలో సాత్వికమైన మనసు కలిగిన వాడు, అన్నిటిని ఓర్చుకున్నాడు మోసే. ఈ పక్కన ఒకడు వస్తున్నాడు, అబ్బో ఏడున్నాడు, మళ్ళీ ఇడికి పోతున్నాడు అని కొనుగుతున్నాడు. ఈ చెవులు ఇన్నట్టు బాగుతున్నాడు, ఈ చెవులు ఇన్నట్టు పోతున్నాడు, మళ్ళా వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళని బలపరుస్తున్నాడు. అలాగా నడిపించుకొని తీసుకొని పోతున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆగమంటే, దేవుడు వెళ్ళమంటే, ఆగమన్న దేవుడు ఏం చేస్తాడు? ఆగినప్పుడు నీకు కావలసినవన్నీ ఇస్తాడు. కావాలంటే ఒక మాట మీకు బైబిల్ గ్రంథంలో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 నుంచి నిదానంగా చదవండమ్మా. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు. ఎక్కడ మరలా భయపడటమంటే, అరణ్యంలో పోయిన తర్వాత భయపడటానికి మీరు ఏది పొందుకోవాలా? దాస్యపాత్మను కాదు, మీరు పొందుకుంది దత్తపుత్ర ఆత్మను. ఆమేన్. ఇప్పుడు మీరు ఎవరి ఆత్మతో నడిపింపబడుతున్నారు? ఇప్పుడు ఈ ఆత్మ మీకు ఏం చేసింది? చూడండి ఏం చేసిందంట. మనము ఏమంటున్నాం? ఆ ఆత్మ కలిగిన వారిమై మనం ఏమని పిలుస్తున్నాం? అబ్బా, తండ్రి, నాయన, పిత, అయ్యా, ఏదైనా పిలుస్తున్నావు. అలా పిలవాలంటే నీకేముండాలి? మీకు తెలిసే తెలియదు, ఒక మంచి మాట చెప్తానండి, ఏమనుకోవద్దు. ప్రపంచంలో ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు, ఎవరిని పెడితే వాళ్ళని నాన్న అని పిలవకూడదు. కరెక్టా కదా? కరెక్టే. ఎవరిని పెడతాను అమ్మ అని ఊరిని పిలిచిన తప్పు లేదు, నాన్నని పిలిచిన పెద్ద తలకాయ నొప్పులు పడతాయి ఇప్పుడు. కాబట్టి అబ్బా తండ్రిని ఎలా అంటున్నామంటే, దత్తపుత్రాత్మ నుంచి మనల్ని కొనుక్కున్నాడు. అందువలన మనం ఏమంటున్నాం? తండ్రి. సర్వ హక్కులు మనకున్నాయి, సర్వ స్వాతంత్రం మనకుంది. అప్పుడు మనం ఏమంటున్నాం? నాయనా. తండ్రి తన బిడ్డలను పోషించిన విధముగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. కష్టం అంటే తెలియకుండా పోషిస్తున్నాడు. అందుకనే అరణ్యంలోనికి వచ్చిన తర్వాత, బాగానండి, అరణ్యంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనకూడదంట?
మరలా. మరలా అంటే ఎనిక్కి. కొంతమంది బుద్ధి మాలినోళ్ళు ఉంటారు, చెప్తున్నాను, బుద్ధి మాలినోళ్ళు, పనికి మాలినోళ్ళు ఉంటారు కొంతమంది. ఏమంటారు తెలుసా? ఏమంటారు తెలుసు? మీకు తెలిసి తెలియదు. అనవసరంగా నేను నీ కడుపును పుట్టాను, వేరే వాళ్ళ కడుపును పుట్టినా బాగుండునే. అసలు ఈయన మనిషి అనొచ్చా లేకపోతే ఏమనొచ్చు? అప్పుడప్పుడు అనవసరంగా నేను నిన్ను చేసుకున్నాను, వేరే వాళ్ళని చేసుకున్నా బాగుండునే. దేవుడి నిర్ణయిస్తే నువ్వు వద్దంటే అట్ట. తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత మరలా వేరే వాళ్ళ మీద కోరిక తండ్రిగా ఉంటే బాగుండు అనకూడదు. మీరే ఆత్మను పొందుకున్నారు? దత్తపుత్ర అంటే మనం ఏం చేశాడు? ఆయన దత్తత తీసుకున్నాడు. సర్వ హక్కులు మనకు ఉన్నాయి. అందుకనే మనం దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాం, దెయ్యం ఆత్మచేత కాదు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాం. అందుకని మీరు ప్రార్థన చేసినప్పుడు అడుగుడి నేను ఇస్తాను మీకు అన్నాడు, వెదుకుడి మీకు తీస్తానన్నాడు. మీరు అడగండి అన్నాడు. ఎవరిని అడుగుతున్నారు? పక్కన వాళ్ళని అడిగేటప్పుడు భయపడాలి, తండ్రిని అడిగేటప్పుడు భయపడాల్సిన పని ఉందా? ఎట్ట అడుగుతారు? ఎట్ట అడుగుతారమ్మా? తండ్రి మీద భలే అడుగుతారు, కోపడతారు. అబ్బా స్వతంత్రం ఉంది కదా, లేకపోతే ఏమంటాను తెలుసా? నానా నానా ఏందిరా గోళ, నానా ఇన్నిసార్లు రా నానా. ఈడు అనుకుంటాడు, ఈడు అడిగింది ఇవ్వకపోతే నా తాడ తీస్తాడని ఇసుగు పుట్టని ఇచ్చేస్తాడు. అంతేనా? స్వతంత్రం అని పెట్టా, లేకపోతే ఎన్నిసార్లు అడుగుతారా? ఒకసారి పా అంటే తండ్రి కాకపోతే వెళ్ళిపోతారు, వాడిని అడిగేది ఏందంటారు. కానీ తండ్రివి కాబట్టి నువ్వు అడగాలి. దేవుని దగ్గర నువ్వు నేను పొద్దుగుకులు ఏం ప్రార్థన నేను ఎన్నుకుపోయినవంటే నీకు స్వతంత్రం లేదు అని అర్థం. నీకేమి లేదు? స్వాతంత్రం లేదు. దేవుడు మనల్ని ఏం చేశారు? ప్రస్తుత దుష్ట కాలం నుంచి విడిపించి స్వతంత్రులుగా చేశాడు, తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మార్చాడు. కాబట్టి అందుకే చెప్తున్నాడు, అరణ్యంలోనికి వచ్చినటువంటి వీళ్ళు ఎవరిని అడుగుతున్నాడు? ఏమి లేకపోయినా మోషే ద్వారా దేవుణ్ణి అడుగుతున్నాడు. అయ్యా నాకు ఇది కావాలి, అయ్యా మాకు నీళ్ళు కావాలి, అయ్యా మాకు ఆహారం కావాలి, అయ్యా మాకు బాగాలేదు. ప్రతిదీ అడుగుతున్నారు. అడిగిన ప్రతి ఒక్కటి దేవుడు వాళ్ళకు ఇస్తూనే నడిపిస్తూ ఉన్నాడు. ఎప్పటి ఇచ్చాడు? 40 సంవత్సరాల వరకు ఇచ్చాడు. ఇంకా తర్వాత అనేది తర్వాత చెప్తాను, దాని గురించి ఇప్పుడు కాదు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? మరలా మీరు భయపడుటకు, మీరు అదేనా? మరలా మీరు భయపడుటకు అంటే ప్రారంభంలో భయపడ్డారు. దేనికి? రేపు పొద్దున్న బియ్యం లేవని భయపడ్డారు. ఇప్పుడు నువ్వు భయపడొద్దు. ఎట్టొస్తాయి అంటే ఎట్టైనా వస్తాయి. పైనుంచి ఊడి పడతాయా? ఊడి పడవచ్చు, ఊడి పడకపోవచ్చు. నువ్వు చూసినవా? సరే పది ఇతరు వాళ్ళ ఇంటికి ఏమొచ్చినాయి? పిండి బుడ్డి రాలేదు, పిండి నూనె రాలేదు. యాడ్ నుంచి వచ్చింది? అమ్మేన్. అంతే. నీకు అర్థం కాలేదు. మీకు అనుకుంటారు యాడ్ నుంచి వస్తాయి, పైనుంచి ఏమైనా వస్తాయా, దేవుడు ఏమైనా ఆకాశం నుంచి వస్తాడంటే. అవును, తలుచుకుంటే ఇవ్వచ్చు, ఆయనకు అసాధ్యమైంది ఏముంది? ఏలియాక కేరుతు బాగు దగ్గర ఉంటే రోజు చికెను ముక్క, రొట్టె చికెను రోజు వస్తున్నాయి. ఊరు పంపించాలంటే కాకులు తీసుకొచ్చి పెడతాయి. మనం ఏమనుకుంటాం? రేపు పొద్దున్న బియ్యమే లేవు, అసలు ఏం పడుచుకోవు నువ్వు. నీకు టెన్షన్ ఉంది, దేవుని సేవకుడికి టెన్షన్ ఉండదు. అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే సింహపు పిల్లలైనా ఆకలితో అలమటించను కానీ నా పిల్లలు ఏమాత్రమును ఆకలి కొనరు. ఇందాక సిస్టర్ పాడదు కదా, ఆకాశ పక్షుల కంటే మనము శ్రేష్ఠులం కామా? పక్షుల్నే పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను పోషించలేడా? మనం అనుకుంటాం ఓరకుంటామంటే, ఓరకుంటవా? దేవుడు నీకు ఎప్పుడు ఏ జ్ఞానం కావాలో అన్ని ఇస్తాడు. ఎలా నీ చేత చేస్తా నేను పోషించుకుంటూ వస్తాడు. కాబట్టి ఇక్కడ అరణ్యంలోనికి వచ్చిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూశాడంటే వాళ్ళు ఎవరి పిల్లలు కాదు. అందుకే అరణ్యంలో ఏమయ్యారు? ఆమేన్. ఇప్పుడు మనలో దేవుని పిల్లలు కాని వాళ్ళు మధ్యలోనే ఆగిపోతున్నారు. మీరు అంటారు ప్రార్థన చేద్దామన్నాక ఆగా
నువ్వు ప్రార్థన చేసినా నీ మీద వ్యతిరేకపడతారు. ఎవరు? దాతాను అభిరాములాగా నీ మీద వ్యతిరేకించి చివరికి వచ్చి నువ్వేనా పెద్ద భక్తిపరురాలు, నీకంటే ముందుకు పోతాను, నాకు తెలియదా అంటారు. ఎవరి మీద ఎదురు తిరిగారు? మోషే మీద ఎదురు తిరిగారు. అహరోను ఒక్కడైనా సేవ చేసేది, నేను చేయనా అని ఎదురు తిరిగారు. వాళ్ళు పాడైపోయేది కాకుండా 10 మందిని పాడు చేసి పెట్టారు. ఏడ శాపం వస్తుందంటే భయం లేదు, ఏడో శాపం వస్తుంటే భయపడి ఇనికిపోతుంటారు. ఏం చేద్దాం? వాళ్ళు దెయ్యపు పిల్లలు, దేవుని పిల్లలు కాదు. వాళ్ళతో కొద్దిగా జాగ్రత్త. మరలా మీరు భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందారు. అబ్బా తండ్రిని మొరపెడుతున్నావు. నువ్వు ఎక్కడ ఎనుకడుగు వేయాల్సిన అవసరము ఏదొచ్చినా దేవుని మందిరం విషయంలో, దేవుని సన్నిధి కాడికి ఎనుకడుగు వేస్తున్నావంటే నీలో దుష్టత్వంలో వచ్చిందని అర్థం. 1,000,000 మంది రాని, నిన్ను బ్రతికించేటువంటి వాళ్ళే రాని, దేవుడి తర్వాత నువ్వని చెప్పి నువ్వు దేవుని కాడికి రాగల శక్తి నీ దగ్గర ఉందా? ఉన్నదా ఉన్నదా ఆ శక్తి? ఏమన్నా అనుకుంటారు అనుకుంటే పరలోకంలో నుంచి నరకంలో పోయినప్పుడు ఎవరేమనుకుంటారు? అప్పుడు అనుకునే వాళ్ళు ఉంటారక్క. అవన్నీ మనం చెప్పుకుంటే తీరమనుకుంటాం. ప్రతి ఒక్కటి ఆయన లెక్కలో తీసుకొచ్చుకుంటాడు. నాకు గాని రాకుండా కొన్ని ఉండొచ్చు నీ కాడ, నీకు గాని రాకుండా కొన్ని నా దగ్గర ఉండొచ్చు. ప్రతిదీ ఆయన లెక్కలో ఉంటాయి. ఒక లెక్క ఉంది ఆయనకు, నీకు నాకు లెక్క లేకపోయి ఉండొచ్చు. ఆయనకి ఏముంటుంది? ప్రతి లెక్క ఉంది. ఆ లెక్క అంతా బయట పెడతారు ఒకరోజు. అప్పుడు అంటావు అనవసరం అంటే అనవసరమైన, అనవసరం కాకపోయినా దానికి తగింది చేస్తాడు. కావాలంటే చూడండి 8:26-27 అదే అధ్యాయం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప చక్యము కానీ మూలుగుతూ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇప్పుడు ఎవరు మనల్ని నడిపించేది? ఆమేన్. ఎవరక్క మనల్ని నడిపించేది? దేవుని ఆత్మ. ఇప్పుడు నువ్వు దేవుని ఆత్మలో ఉంటే దేవుని ఆత్మని నడిపిస్తుంది. ఇప్పుడు ఈ 40 సంవత్సరాలు గుడారాలలో ఉండటానికి వాళ్ళకు మనసు కలిగించింది ఎవరు? 40 సంవత్సరాలు వాళ్ళను నడిపించుకుంటూ వచ్చింది ఎవరు? ఈ 40 సంవత్సరాలు వాళ్ళను దేవుని విధిలో నడిపించింది ఎవరు? దేవుడు. అన్నీ దేవుడు చేస్తే మరి వీళ్ళు ఏం చేశారు? అక్కడి విషయాన్ని చదవండి, ఆ సందర్భంగా ఇక్కడ చెప్పింది చదవండి. వీళ్ళు ఏం చేశారు? అన్నీ దేవుడి చేతి వీళ్ళు ఏం చేశారు? చదవండాడా? చదవండి అమ్మా. కాని రాలేదేదో. మేఘము చూడండి, యెహోవా నోటి మాట చొప్పుననే ఏం చేశారు వీళ్ళు? అన్నీ దేవుడు చేస్తుంటే వీళ్ళు ఏం చేశారు? దేవుడు చెప్పినట్టే చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు కూడా దేవుడు చెప్పినట్టు చేస్తే నీకన్నీ ఎవరు చూసుకుంటాడు? దేవుడు చెప్పినట్టు చేస్తామా? ఎవరు? నీ పేరేందంటే నీ పేరేంది అన్నట్టు ఉంటుంది. చెయ్యాలి, అందరూ చేయాలంటారు. మరి చేసేది ఎవరు? మనం. నువ్వు చెయ్యి, నీకు అన్నీ దేవుడు చూసుకోకపోతే అప్పుడు యెహోవా ఈరే, ఆయనే చూచుకొనును. ఎవరన్నారు? అబ్రామును అడిగాను ప్రభు. అప్పుడు భలే పాడతారు కదా. అబ్రామ్ అన్నాడు యెహోవా ఈరే, దేవుడే చూసుకొనును. ఎవరు పోయి అడిగితే ఏమడిగాడు? నాన్న కట్టెలున్నాయి, అగ్ని ఉన్నది, బలిపీఠం ఉంది, గొర్రె పెళ్ళేది? దేవుడు ఇస్తాల టయానికి నీకెందుకు టెన్షను? అవునా, దేవుడు చూసుకుంటాను నాన్న, నాకు తెలియదు నాన్న, నువ్వు చెప్పావు మంచిదే. అయితే నా కాళ్ళు కట్టాయి నాన్న, చేతులు కట్టాయి నాన్న, నన్ను అక్కడ పడుకోబెట్టు నాన్న. ఎందులో పడుకున్నామని ఎవరైనా అడిగితే దేవుడు చూసుకుంటాడంట. నిజమా?
దేవుడు చూసుకుంటాడు. అందుకే మా నాన్న చెప్పినట్టే నేను విన్నాను, మా నాన్న దేవుడు చెప్పినట్టే వింటున్నాడు. ఇప్పుడు నేను ఎవరి మాట విన్నట్టు? దేవుడి మాట విన్నట్టు. దేవుడి మాట వింటే ఆయన చూసుకోడా? కత్తి పైకెత్తి ఆ మెడ పంపుల మీదకి రాగానే ఆగబ్రాము అన్నాడు. ఏంది నాన్న ఆగావంటే, దేవుడు చెప్పాడా ఆగమని. అది కూడా మళ్ళీ చూడండి, ఆ దేవుడు చెప్పినప్పుడు ఆగకుండా కడెక్కిన కత్తి ఎత్తే ఆగబ్రాము ఆగాడు. ఏంది నాన్న ఆగావంటే, దేవుడు ఆగమన్నాడు అయ్యా. ఒక ఎందుకంట ఏమో తర్వాత చెప్తాడు. ఆగాడు, ఇది గిట్ట రమ్మన్నాడు, పోయాడు, ఆ పొద పైన చూశాడు, అదిగో ఆ పొట్టేలు ఉంది, దాన్ని తీసుకొచ్చి బలి అన్నాడు. దేవుడు చెప్పినట్టు చివరి దాకా చేస్తే నీకు ఇవ్వాలనుకున్నది ఇస్తాడు. మధ్యలో ఆగేస్తే కొడుకును బాగొట్టుకుంటావు, జాగ్రత్త. అంతే కదా. కత్తి ఎత్తమన్న దాకా అన్నాడు, దింపేటప్పుడు ఆగమన్నప్పుడు వినకపోతే ప్రతిదీ వినాలి, అప్పుడే సమస్తము ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఈరోజు నీతో నాతో దేవుడు చెప్పిన పాట ఏంటంటే, దేవుడి మాట వాళ్ళు విన్నారు, దేవుడు వాళ్ళను పోషించుకుంటూ నడిపించాడు. ఈరోజు మనము దేవుని మాట అంటే దేవుడు మనల్ని పోషించుకుంటూ నడిపిస్తాడు. వాళ్ళని ఎక్కడికి నడిపించాడు? మనల్ని అక్కడికే నడిపిస్తాడు. వాళ్ళ వాగ్దాన భూమికి నడిపించారు, మన వాగ్దాన భూమిని మనకు నడిపిస్తారు. అలాంటి భాగ్యం దేవుడు మనకును మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరము తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలోకి భవిద్దాం.